ప్రభుత్వం ఏదైతే చేస్తా ఉన్నదో ప్రభుత్వం ఉన్నదంటే వట్టిగా నా మాత్రం ప్రభుత్వమే ఇవాళ ఉన్నదంతా రేపో మాపో ఇది తుటుకు అంటది అనేటువంటి విషయం కూడా ప్రజలకు తెలిసిపోయింది. ఎందుకంటే ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేయాలి. మరి ప్రజల కోసం పనిచేయకుంటే ఈ ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట. తర్వాత సిగ్గు మాలినటువంటి ప్రభుత్వం, సిగ్గు లేదు, కొంచెం కూడా సిగ్గు లేదు, ఏం చెప్పడానికి కూడా సిగ్గు లేదు. తర్వాత ఇట్లాంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో చాలా మందిని చూసినాం, ముఖ్యమంత్రి ఎంతో మందిని చూసినాము. నేను ప్రజాప్రతినిధిగా 30 సంవత్సరాలు చూసినా, ఎర్రవెల్లి దయాకర్రావు గారు అయితే 45 సంవత్సరాలకు పైన చూసిండు. ఇట్లా విధంగా పండించిన పంటను గిట్టుబాటు ధరతోటి కొనుక్కోవాల్సిందిగా తీసుకున్నారు. అదేవిధంగా ఇవాళ చేసినటువంటి యొక్క ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వం అయితే మరి అన్న చెప్పినట్టు, రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు, నా ఎలక్షన్ అప్పుడు కూడా అనేక రకాల దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకుంటూ పోయింది. ఇక భద్రకాళి మీద ఓట్లు, సమ్మక్క సారలమ్మ మీద ఓట్లు, ఎందుకంటే నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఒట్లు పెట్టుకున్నాడు. ఒట్లు పెట్టుకున్నా నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ వచ్చింది దేవుని మీద ఒట్లు పెడితే నమ్ముతారేమో అనుకున్నారు, కానీ ఎవరి మీద ఒట్టు పెట్టుకున్నా ఈ ముఖ్యమంత్రిని నమ్మనటువంటి యొక్క పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంతో అబద్దాలు ఆడిచ్చిండు. ప్రియాంక గాంధీ తోటి అబద్ధం వరంగల్ అంత బాగుంటారు అన్న, బాగాలేనట్టున్నారులే. రైతులందరూ బాధపడతా అండి, ఏం బాగుంటాం మనం, అంతేనా? ఇవాళ అవునన్నా ఎడుతుంది. అందుకే ఇవాళ పెద్దలు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో మన తొర్రూరు సెంటర్లో ప్రత్యేకంగా కూడా రైతన్నలకు అందరూ కూడా బేషరతుగా 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అమలు 6 ఎలక్షన్ల ముందు మోసం చేసి ఎట్లయితే ఓట్లు వేయించుకుందో ఆ మాట మీద వినిపిస్తానే అన్న వెనక మైక్ చూడండి. ఎదురా బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి రైతు పక్షాన ఉండి పెద్దలు దయాకర్ రావు గారి ధర్నాకి ప్రత్యేకంగా తలపెట్టినందుకు రైతాంగం తరపున వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా. ఇవాళ పాలకొట్టు నియోజకవర్గం నుంచి మన మహబూబాద్ జిల్లాలో ఉన్న రైతాంగం అందరూ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా మీ పక్షాన పోరాటం చేయడానికి వాళ్ళ ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ గత 6-7 నెలల నుంచి ఏదైతే మీకు తెలుసు, ఎంపీ ఎలక్షన్లు అయితే మేము ఎలక్షన్లో తిరిగినాం. ఏడ పోయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పేది, ఏ జిల్లా పోతే అక్కడ మన మానకోటకు వస్తే భద్రాచలం రావుల మీద ఒట్టు పెట్టిండు, భద్రకాళి మీద ఒట్టు పెట్టిండు. ఇప్పుడు మళ్ళీ యాదగిరిగుట్ట పోతే యాదగిరిగుట్ట మీద ఒట్టు పెట్టిండు. అన్ని ఒట్లు పెట్టుకుంటే ఏం చెప్పిండు, ఆగస్టు 15 చేస్తాడా, డిసెంబర్ 9 ఎట్లా సంగలాగిపోయింది, కానీ ఆగస్టు 15 అన్నాడు. ఆయన ఏమంటాడు, ఆగస్టు 15 మొత్తం అయిపోయిందని ఆయన అంటాడు. వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటాడు, ఇంకా చేయాల్సింది ఉంది సర్వే అంటాడు. అంటే ఆ మంత్రులకే అవగాహన లేదు, ఆ కాంగ్రెస్ పార్టీలో నాయకులకు అవగాహన లేదు. మేమనేది అయ్యా మీరు ఏమైనా సావండి, ఎటైనా పోండి. మా కేసీఆర్ సారు కరోనా టైంలో కూడా సొప్పో చేసి టెండర్ అయ్యి రైతు బంధు ఇచ్చిండు. ఆ రోజులో ఇచ్చిండా లేదా? 7,000 అప్పుడు కరోనాలో మనకు బుక్కెట్ తిందామని లేకపోయా, కూలిపోయినా కూలి దొరకపోయా. ఆ రైతు బంధు ఇచ్చిండా లేదా? కానీ ఈ కాలానికి ఇప్పుడు ఇవ్వాల్సిన రైతు బంధు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిరా ఇయ్యలే, రైతు బంధే ఇయ్యలేదు. వీళ్ళ తలకాయలకి ఇంకా రుణమాఫీ పూర్తి చేస్తారట, వాళ్ళు రుణమాఫీ చేయరు. కానీ మీరు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతన్న, ఎందుకంటే అందరూ ఏమనుకున్నారు, కేసీఆర్ సార్ మంచోడే, ఎట్లా 2,000 ఎట్లా ఎటు పోవు కదా, 2,000 పింఛన్ ఇట్లే ఉంటుంది, రుణమాఫీ ఎట్లా రైతు బంధు కేసీఆర్ ఇచ్చాడు ఎట్లా పోదు. కానీ మరొక పారు ఏదో కాంగ్రెస్ చూద్దాం అనుకున్నారు. కానీ ఇవాళ ఏమైంది, లబో దిబోని తలగొట్టుకొని ఇవాళ హైదరాబాద్ నుంచి మొదలుకొట్టుకుంటే గల్లీ వరకు కూడా మా అక్క చెల్లెలు బస్సులో కూడా పాపం ఏదో ఫ్రీ బస్ అనుకుంటామని ఆడ కూర్చొని కూడా అనుకుంటారు. ఏమో కాంగ్రెస్ తెలబెట్ట 2,000 ఇస్తాడు, 2,500 ఇస్తాడు, 2,500 ఇస్తలేడు అంటాడా, తిట్టుకుంటూనే ఉన్నారు. అంటే ఇవాళ మహిళలు కానీ రైతన్నలు కానీ అందరు కూడా కాంగ్రెస్ ఇవాళ వీళ్ళ ఉసురు తీసుకుంటుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. కానీ బిడ్డ ఖబర్దార్, మేము బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త రైతన్న వెంటే ఉంటాం. మీరు రుణమాఫీ పూర్తి చేసేంత వరకు మీ అంతు చూస్తామని తెలియపరుస్తా ఉన్నా. అదే కాదు, ఇవాళ కాలం పోయింది, ఇవాళ వర్షాలు వచ్చి మహబూబాద్ జిల్లా అతలాకుతలం అయిపోయింది. రైతులందరూ కూడా వాళ్ళ పొలాలు మేడబడ్డే, మొత్తం పొలాలు కొట్టుకోపోయినాయి, వాళ్ళ కనీసం పెట్టుబడి పైసలు, రైతు బంధు కూడా ఇవ్వలేని దుస్థితి ఇవాళ కాంగ్రెస్ అవుతుంది. కానీ ఇవాళ జిల్లాలో ఉన్న మంత్రులు కానీ
ఇవాళ మీ ముఖ్యమంత్రి కానీ అడ్డగోలు మాటలు ఏమంటే నా కొడుకులారా అంటారు. అసలు మీ భాష అదేనా? నా కొడుకులు అంటారండి ఏమన్నా? ఆ మాట ఏంది? జిల్లాలో ఉన్న మహిళా మంత్రులు మాట ఏంది? వీళ్ళు ఏంటంటే బీఆర్ అర్థమైపోయింది, ఖేల్ ఖతం దుకాణం బంద్, కాంగ్రెస్ లో పని సున్నా అయిపోయింది. ఇక శాతగా అని చెప్పేసి ఇవాళ మన కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద ఎప్పుడు దుమ్మెత్తుకుంటా ఏసుడు, తప్పుడు ప్రచారం చేసుడు, సోషల్ మీడియాలో ఏది పక్కన పెట్టుడు, అనవసరం లింకులు కలుపుడు, ఏమంటే వాళ్ళని వీళ్ళని తిట్టుడు, అంతే. కానీ ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ఇప్పుడే చెంపలు కొట్టుకుంటా ఉన్నారు. అయ్యో దేవుడు లాంటి కేసీఆర్ని ఓగొట్టుకున్నాం, ఇక బుద్ధి అయిపోయి బుద్ధి పని తప్పు పని చేసినా అని చెప్పి ఇవాళ ప్రజలందరూ చింతిస్తున్నారు. రైతాంగంలో అయితే మరీ రోడ్డున పడ్డారు. కాబట్టి మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి ఏదైతే మీరు డిసెంబర్ 9వ తారీఖు నాడు ఉరికిపోయి తీసుకొచ్చుకోండి, తీసుకున్నా మళ్ళీ కట్టండి, కట్టామని తీసుకోండి, పైన కింద మాట ఏదో మీరు చెప్పిండ్రో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా కళ్ళు తెరవండి. ఈ 2 లక్షల రుణమాఫీ ఎటువంటి షరతులు లేకుండా, ఇన్కమ్ ట్యాక్స్ అనకుండా, ఆధార్ కార్డులు అనకుండా, తండ్రి లెక్క అనకుండా, కొడుకు లెక్క అనకుండా, కుటుంబంలో ఎంతమంది చేసుకుంటే అంతమందికి ఇస్తామన్నారు మీరు. అది గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చే వరకు వదిలిపెట్టమని తెలియపరుస్తా ఉన్నాం. అదొకటే కాదు, మా మహిళలు అయితే దాదాపుగా ఈ జిల్లాలో మహిళలు ఎక్కువ ఉన్నారు. ఏ ఊర్ల పైన మహిళా మహిళలు ఎక్కువ ఉన్నారు. ఇక వాళ్ళైతే ప్రతి ఒక్కరు నా కోడలు 2500 వస్తుంది, నాకు 2500 వస్తుంది, నా మరో 2500 వస్తాయని చెప్పి ఇవాళ అందరూ వాళ్ళు చేసిండ్రు. మహిళలు కూడా మేము ఉరికించి మొన్నేదో పాప ఆశపడి ఓడేసిండు, కానీ ముందు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉరికిచ్చి ఈ మహిళలు కొడతామని తెలియపరుస్తా ఉన్నాం. దాంట్లో ఏం వెనకాల లేదు. మేమందరం ఖచ్చితంగా మీ అందరి పక్షాలు ఉంటాం. మీరందరూ కూడా మన కార్యకర్తలు గ్రామం కూడా ఏదైతే రుణమాఫీ ఎవరెవరు కాని వాళ్ళు, ఎందుకంటే ఉదాహరణకు సత్యవతకల ఊర్లోనే దాదాపు 2400 మందికి రుణమాఫీ కావాలి, కానీ తిప్పికొట్టే 500 మంది కావాలి. అంటే మన గ్రామాల్లో తెలుస్తుందా లేదా? మా ఉగ్గంపల్లి కూడా గదే గది తిప్పికొడితే 20-25 మంది కాలేదు. కానీ వీళ్ళు ఏం చెప్తారు, మొత్తం చేసేవాడు మీ బొంద, మీ చేసేదే చేత కాదు ముచ్చట, మిమ్మల్ని ఇంకా ప్రజలు మోసపోరు, ఇప్పుడే మోసపోయిన బాధపడుతున్నారు. కాబట్టి మీకు ముందు రోజులు ఖచ్చితంగా బుద్ధి చెప్తానని తెలియపరుస్తా ఉన్నా. మీ పక్షాన్ని మీ అందరూ ఉంటామని తెలియపరుస్తాం. మరొకసారి జై తెలంగాణ. ఈరోజు తొర్రూరులో నిర్వహిస్తున్న ఈ రైతు సదస్సుకు కర్త క్రియ అయిన గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు మనందరి అభిమాన నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి, గౌరవ పెద్దలు అనేక విషయాలు ఇప్పుడే మాట్లాడిన సోదరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారికి, గౌరవ సోదరులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మొన్న పార్లమెంటుకు పోటీ చేసిన అన్న సుధీర్ రెడ్డి గారికి, గౌరవ పెద్దలు యువకులు రాకేష్ రెడ్డి గారికి, అన్న కిషన్ అన్న గారికి, గౌరవ పెద్దలు అన్న స్థానిక జెడ్పీటీసీ గారు, ఇప్పుడు అయిపోయింది మాజీ జెడ్పీటీసీ గారు శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ సదస్సుకు వచ్చిన రైతులకు మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. కోవిడ్ వచ్చింది అందరికి గుర్తుంది. కోవిడ్ వచ్చినప్పుడు లాక్డౌన్ చేసుకొని మనం మార్చిలో లాక్డౌన్ చేసుకుంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్ వచ్చింది. కేబినెట్ సమావేశం అవుతా ఉంది. నేను ఈ మాట ఎందుకు ముందుగా చెప్తున్నా అంటే కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి తేడా మీకు తెలియాలని. జూన్ వచ్చింది, కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతోంది, తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంది, తెలంగాణ బాగుపడాలంటే తెలంగాణ ప్రతి ఒక్కరూ రైతు బిడ్డలు, కార్మికులు, పండు ముసలీలు పుట్టిన బిడ్డ నుంచి మరి కడుపులో ఎప్పుడైతే ఒక తల్లి గర్భంలో బిడ్డ ఉన్నదని తెలిసిన రోజు నుంచి కాటికి పోయేదాకా వాళ్ళకి ఎనలేని సేవ చేస్తూ, మీ అందరికి తెలుసు ఒక బిడ్డ కడుపుతో ఉంటే తల్లి తండ్రి ఆలోచించినట్టు ఆలోచించి కడుపు నిండా ఒక పూట అన్నం పెట్టిండు. ముసలమ్మను మరి ఆ రోజున్న కాంగ్రెస్ తెలుగుదేశంలో 200 ఇచ్చి, ఆ 200 దేనికి సరిపోయేవి కావు.
ఆ అమ్మలకు కొడుకో కోడలో అల్లుడో బిడ్డో గౌరవంగా చూడాలని 2000 పెన్షన్ ఇచ్చి దేవుడు అన్యాయం చేస్తే అంగవైకల్యం వస్తే వాళ్ళకి 5000 ఇచ్చి మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా అందరినీ ఆదుకున్న గొప్ప నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. కోవిడ్ వచ్చి 4 నెలలు అన్ని బంద్ అయ్యి ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రాలేదు. జూన్ నెలలో క్యాబినెట్ అయితే కేసీఆర్ గారు మమ్మల్ని అడిగిండు, రైతు బంధు ఇచ్చే రోజు వచ్చింది, మరి వర్షాలు వస్తున్నాయి, పంటలు వేసుకుంటారు, రైతు బంధు సాయం చేయాలి, ఏం చేద్దామని అంటే రూపాయి చిల్లి గవ్వలేదు ప్రభుత్వం దగ్గర. రైతులు కూడా అర్థం చేసుకుంటారు, ఈసారి వదిలేద్దాం, కావాలంటే వానాకాలం పంటది యాసంగి పంటది ఒకేసారి ఇద్దామని అందరం చెప్పినాం. అన్ని విన్నాక కేసీఆర్ ఒకటే అన్నాడు, మీ జీతాలు కట్ చేస్తా, కానీ కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రైతు బంధు ఆపేది లేదు అని చెప్పి రైతు బంధు ఇచ్చిన గొప్ప నాయకుడు రైతు బాంధవుడు కేసీఆర్ అయితే అందరినీ నట్టెండ ముంచి రైతులను ఇంకా తీరని విధంగా ముంచిన మరి రైతు ద్రోహి ఎవరైనా ఉన్నారు అంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో కేసీఆర్ నాయకత్వంలో 1,20,000 కోట్లు రైతులకు మేలు చేసిండు. ఎన్నికల్లో హామీ ఇవ్వలేదు, రైతు బంధు ఇచ్చిండు. ఎన్నికల్లో హామీ ఇవ్వలేదు, రైతు బీమా ఇచ్చిండు. మన తొర్రూరులో ఎవరైనా ఉద్యోగి చనిపోతే బీమా సొమ్ము వచ్చేది, కానీ కేసీఆర్ హయాంలో ఒక రైతు చచ్చిపోతే కూడా 5 లక్షలు దినవారాలు కాకముందే వచ్చినాయి. మనం కోవిడ్ అప్పుడు ఎక్కడికి పోయి అమ్ముకోలేని పరిస్థితిలో కల్లాల దగ్గరికే వచ్చి కాంటాలు పెట్టి వడ్లను మరి ధాన్యాన్ని కొన్న ఘనత కేసీఆర్ది. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, నేను రైతులకు ఇస్తా, కౌలు రైతుకి ఇస్తా, రైతు కూలికి ఇస్తా అన్నాడు. ఏం ముఖం పెట్టుకొని అన్నాడు? ఇవాళ ఏం ముఖం పెట్టుకొని ఎక్కడికి పోయిండు? మొన్న తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్నాడు, కౌలు రైతులకు ఇయ్యలేం, కౌలు రైతు తీసుకుంటాడో అసలు రైతు తీసుకుంటాడో వాళ్ళే తెలుసుకోమని చెప్తాడు. ఈ మాట మాకు తెలియదా? నువ్వే గొప్ప తెలియగల్లోడు అని పంచాయతీ చేస్తున్నావా? మాకు తెలిసి మేము రైతుకే ఇస్తా అన్నాం. ఇవాళ రైతులు కౌలుదారులకు ఇవ్వకుండా కౌలు రైతులను మరి పుట్టన కొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రైతు కూలీలకు ఇచ్చి ఆదుకుంటా అన్నాడు. ఏ రైతు కూలీ కన్నా 12,000 వచ్చినాయని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు ఈనాడు అన్ని పేపర్లో చూడండి, తుమ్మల నాగేశ్వరరావు ఏమంటాడు, 42 లక్షల మందికి రావాలి, కానీ 22 లక్షల మందికే వచ్చినాయి, మిగతా అన్ని ఇస్తా అంటున్నాడు. ఒక మంత్రి అన్ని వచ్చినాయని అంటాడు, ముఖ్యమంత్రి అన్ని వచ్చినాయంటే అసలు మంత్రి ఏమో సగం మందికే వచ్చినాయని వాళ్ళ లెక్కల ప్రకారమే చెప్తున్నారు. వాళ్ళకే సరిగ్గా లెక్కలేదు అంటే రైతులు అంటే వాళ్ళకి లెక్కలేని తనం. ఇచ్చినామని తూతు మంత్రంగా నలుగురికి ఇస్తే సరిపోతుంది అనుకుంటే బిడ్డ మిమ్మల్ని వదలం, ఊరుకోం. మీరేదైతే హామీ ఇచ్చిందో ప్రతి ఒక్కళ్లకు మీకెందుకండి కండిషన్లు? మీరేమంటారు? డిసెంబర్ తర్వాత అయినా వడ్డీ కట్టితే మేము ఇస్తామంటారు. డిసెంబర్ నుంచి ఈ రోజు వరకు కట్టకుండా ఆపింది మీరు కాదా? మీరేమంటున్నారు? 2 లక్షల పైన ఉన్నాయన్ని కట్టండి, మిగతా 2 లక్షలు మేము ఇస్తామంటున్నారు. రైతు ఎంత అయితే ఎందుకు? నువ్వు ఇచ్చే 2 లక్షలేదో బేజాబ్తా బేషరతుగా బ్యాంకులకు డిపాజిట్ చేయమని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్ని లెక్కలు ఇప్పటికే అర్హులు 42 లక్షల మంది ఉన్నారని వాళ్లే చెప్పిండ్రు. మన లెక్క ప్రకారం, రైతు బంధు ఇచ్చిన లెక్క ప్రకారం ఈ రాష్ట్రంలో సాగు చేసుకున్న రైతులు మన దగ్గర ఉన్న లెక్క ప్రకారం 60 లక్షల పైచిలుకు మంది. కానీ కొడుకంటే ఇయ్యమని, కుటుంబానికి ఒకటే ఇస్తామని, రేషన్ కార్డు ఉంటేనే ఇస్తామని, అన్ని ఏ బ్యాంకులో ఉన్నా ఒక బ్యాంకే ఇస్తామని లెక్కలు చేల్చి 42 లక్షలు అన్నారు.
ఈ రోజు వరకు మీరు చెల్లించింది కేవలం 22 లక్షల మందికి 17,000 కోట్లు. ఆ 17,000 కోట్లలో 2 లక్షల రూపాయలు ఇంకా జమ కాలేదు. రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి సమీక్ష చేయండి. ఎక్కడ పడితే అక్కడ కేసీఆర్ ని బీఆర్ఎస్ తిట్టడమే పనిగా పెట్టుకున్నావు. నీ మంత్రులను కూర్చోబెట్టుకో, అధికారులను కూర్చోబెట్టుకొని లెక్కేందో తేల్చు. ఎంతకి ఇచ్చినామో ఎంతకి ఇవ్వాల్సి ఉంది, ఎప్పటిలో ఇస్తారో ఎవరో ఒకళ్ళు ఒక్క మాటలో చెప్పండి. గాలికి ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. ఖబర్దార్ బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నిన్ననే ఒక మహిళా మంత్రి చౌకబారు మాటలు, చిల్లర మాటలు మాట్లాడింది. మహిళా జాతి ఈ సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిందని దేశమంతా తూ అని అంటుంటే, మళ్ళీ నిన్ననే ముఖ్యమంత్రి కొడుకుల్లారా బిడ్డల్లారా అని మాట్లాడతాడు. అంటే ఈ రాష్ట్రంలో యథా ముఖ్యమంత్రి తదా మంత్రులుగా మారిపోయారు. వీళ్ళకి పరిపాలన చేత కావట్లేదు, పరిపాలనను గాలి కొదిలేసిరు. మరి ప్రజల మీద ఎదురు దాడి చేయడం, ప్రతిపక్షాల మీద ఎదురు దాడి చేసి నోళ్లు మూయించాలని చూస్తున్నారు. ముందు మీ నోళ్లు మూసుకోండి, పరిపాలన మీద దృష్టి పెట్టండి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. వరంగల్ జిల్లాకు సంబంధించి ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంత రుణమాఫీ కావాలి, ఎంతకు అయింది, ఎందుకు కాలేదు, ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇవ్వండి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేయండి. కానీ ఎట్లా పడితే అట్లా మరి మాట్లాడటం కాదు. రేవంత్ రెడ్డి గారు దీన్ని పరిపాలన అన్నారు. నువ్వు ఏదైతే ముఖ్యమంత్రి అయినావో ఆ విషయాన్ని మర్చిపోయిండు. గతంలో ప్రతిపక్ష నాయకుడుగా ఎట్లా చౌకబారు విమర్శలు చేసేవాడో, మరి నువ్వు ప్రతిపక్షానికే పనికొస్తావు తప్ప పరిపాలన చేయడానికి పనికిరావు అనే విషయాన్ని గడిచిన 10 నెలలుగా ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. అది గమనించుకొని గమనంలో పెట్టుకొని పరిపాలన చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ వీళ్ళ ఆలోచనలు చూస్తా ఉంటే కొన్ని రోజులేమో అప్పుల రాష్ట్రం అని అన్నారు, కొన్ని రోజులేమో అవినీతి అని చెప్పిండ్రు. ప్రజలు నమ్మట్లేరని తెలుసుకొని ఈ రోజు వాళ్ళు ఆందోళన చెందుతా ఉన్నారు. ప్రజలు తిరగబడుతున్నారు. ఇటువంటి మాటలు చెప్పి తప్పించుకోలేమని చెప్పి తెలిసి ఈరోజు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి హైదరాబాద్ లో హైడ్రా తీసుకొచ్చిండు. ఈ రుణమాఫీని పక్కన పెట్టిండు, రైతు బంధును పక్కన పెట్టిండు. ఎవరైనా సోయి ఉన్న నాయకులు ఇవాళ అక్టోబర్ నెలలో చేప పిల్లలు వేస్తా ఉన్నారు. వీళ్ళకి సిగ్గు శరం ఉందా? ఏ కాలంలో ఏం పని చేయాలనే సోయి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. అక్టోబర్ నెల వచ్చింది, నిన్ననే చేపల పిల్లలు స్టార్ట్ చేసిండు. సగం చెరువులు తెగిపోయినాయి, బాగు చేసే నాదుడు లేడు. గౌరవ హరీష్ రావు గారు, మన అందరి అభిమాన నాయకులు, ఉద్యమ కెరటం కేసీఆర్ గారి కుడి భుజమైన హరీష్ రావు గారు కొద్ది సేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు. వారికి పాలకుర్తి నియోజకవర్గ రైతులందరి తరఫున స్వాగతం, సుస్వాగతం. మరొక నాయకులు జనగామ శాసనసభ్యులు అన్న పల్లా రాజేశ్వర రెడ్డి గారు కూడా వస్తా ఉన్నారు. వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. మరి ఇలా చెప్పుకుంటూ పోతే అక్టోబర్ లో చేప పిల్లలు వేస్తున్నారు, రుణమాఫీ పూర్తిగా కానీ రైతు బంధు కూడా ఇయ్యమని అంటున్నారు. ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రధానంగా రైతులకు ఉంది. 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నారు, అతి గతి లేదు. మరి ఒకవైపు నిన్న మొన్న వార్తల్లో ఏం వార్తలు వస్తున్నాయి, ఈ జిల్లా మంత్రులు ఉన్నారు, పరిపాలన గాలి కొదిలేసిండ్రు, నోరు నెత్తిన పెట్టుకొని వరంగల్ జిల్లా ఉన్న పరువు తీస్తా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి చేస్తా ఉన్నాను.
ఒక రాణి రుద్రమ్మ పాలించిన జిల్లా, ఒక సమ్మక్క సారాలమ్మ వెళ్ళిన జిల్లా ఇది. అలాంటి మహిళలు ఇక్కడ పుట్టినందుకు, ఈ గడ్డ మీద పుట్టినందుకు గర్వంగా అనుకునే మనం ఇవాళ ఇలాంటి మంత్రుల ద్వారా వాళ్ళ నోటి దురుసు, వాళ్ళ అహంకారం మరి ఈరోజు తలదించుకునే విధంగా, మహిళా లోకమంతా తలదించుకునే విధంగా మాట్లాడుతున్న విషయాన్ని మనమందరం ముక్త ఖండంతో ఖండించాల్సిన అవసరం ఉంది. గౌరవనీయులు మన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఆర్థిక మంత్రి, మరి తెలంగాణ 6 అడుగుల బుల్లెట్, జై హరీష్ అన్న, జై హరీష్ అన్న, జై కేసీఆర్, జై జగన్, జై జగన్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. బేషరతుగా 2 లక్షల రుణమాఫీ వెంటనే, 2 లక్షల రుణమాఫీ వెంటనే. రైతాంగాన్ని మోసం చేసే కాంగ్రెస్ నాయకత్వం, కాంగ్రెస్ 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 కాంగ్రెస్, రైతు మోసకారి కాంగ్రెస్, రైతు మోసకారి కాంగ్రెస్. బేషరతుగా 2 లక్షల రుణమాఫీ వెంటనే, బేషరతుగా 2 లక్షల రుణమాఫీ వెంటనే, 6 గ్యారెంటీలను వెంటనే. జై తెలంగాణ. గౌరవనీయులు రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి, మరి 6 అడుగుల బుల్లెట్ ప్రియతమ నాయకులు గౌరవనీయులు మన హరీష్ అన్న గారికి ఘనంగా మీరు చప్పలతో స్వాగతం చేయాలి. మన శాసన మండలి, మన పార్టీ నాయకులు గౌరవనీయులు మౌసూరాచారి గారికి మీరు ఘనంగా స్వాగతం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన జనగాం శాసనసభ్యులు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ బీఆర్ఎస్ పార్టీ పల్లా రాజేశ్వర రెడ్డి గారికి అన్ని విషయాలు మళ్ళీ అన్ని చెప్తారు. చివరిగా ఒకటే మాట చెప్తున్నాం, నేను రైతు బంధు సమితి అధ్యక్షుడు ఉన్న విషయం మీకు తెలుసు. కేసీఆర్ గారు నేను రైతు బంధు సమితి అధ్యక్షుడు ఉన్నప్పుడే ప్రతిరోజు లెక్కలు అడిగేవారు. ఎంతమందికి రైతు బంధు ముడుతున్నది, ఎంతమందికి ఇంక ఇవ్వాల్సిందని చెప్పి 11 సార్లు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా 11 సార్లు 72,000 కోట్ల రూపాయలు ప్రపంచంలోనే అంత పెద్ద డీబీటీ రైతు బంధు చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. ఇలా గత పంట పోయింది, ఈ పంటలో 4 నెలలు అయిపోయింది. ఇలా మొత్తం కూడా మళ్ళా కొత్త పంట వేయడానికి అని చెప్పేసి కోతలు మొత్తం వచ్చినాయి. ఒక్క పైసా కూడా రైతు బంధు రాలే, రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ అరకొరగా ఇచ్చిండ్రు. వీళ్ళ మీద మనం ఖచ్చితంగా కొట్లాడుతూనే వస్తుంది తప్ప మిగతా రాదు. విషయాలని అన్ని చెప్తారు. దయచేసి వరంగల్ జిల్లా ఉన్న రైతాంగం మొత్తం కూడా వాళ్ళు ఇన్ని రోజుల బట్టి కష్టాలు పడ్డారు. ఇక్కడికి దేవాదిలో నీళ్లు తెచ్చింది కూడా కేసీఆర్ గారే. ఇదే కాళేశ్వరం ద్వారా నీళ్లు తీసుకుని రావడం జరిగింది. పంట బ్రహ్మాండంగా పండించడం జరిగింది. పండిన ప్రతి గింజను కూడా కొనడం జరిగింది. ఇంత బ్రహ్మాండంగా జరిగిన కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇంకా ఏమన్నా వస్తుందని చెప్పి మన రైతాంగం ఆశపడ్డాం. 10,000 కాదు 15,000 ఇస్తామంటే వాడు ఇస్తాడేమో అని అనుకున్నాం. రుణమాఫీ 1,00,000 కాదు 2 లక్షలు అంటే మనం ఆశపడ్డాం. రైతు బీమా 5 లక్షలు కాదు ఇంకేమో ఇస్తాడనుకుంటే ఆశపడ్డాం. మన ఆశలన్నీ కూడా అడిగే ఆశలైనాయి. ఇవాళ వాడు ఇచ్చేటోడు కాదు, ఏమన్నా ఇస్తే మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఇస్తారు తప్ప ఇక్కడున్న ఈ దగులుబాజీ కాంగ్రెస్ నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ ఇయ్యరు. కాబట్టి దయచేసి మనందరం కూడా నికరంగా కొట్లాడాల్సిందే, కొట్లాడితేనే మనకి ఇవన్నీ వస్తాయని చెప్పేసి ఇవాళ నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీతో 2 ముచ్చట్లు చెప్పడానికి అవకాశం ఇచ్చిన దయన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. 6 రుణమాఫీని వెంటనే 2 లక్షల రుణమాఫీని వెంటనే 2 లక్షల రుణమాఫీని వెంటనే. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గారు పెద్దలు గౌరవనీయులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. జై తెలంగాణ. ఈరోజు రైతు రుణమాఫీ 2 లక్షలు చేయాలని ధర్నా చేస్తున్న మీ అందరికీ మద్దతుగా వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు, ఉద్యమ నాయకులు, మాజీ మంత్రి మన అన్న హరీష్ అన్న గారికి, అదేవిధంగా మీకు అండగా ఉంటూ ఎన్నో ఏళ్ళుగా మీకు సేవ చేస్తున్నటువంటి
వచ్చినటువంటి మన అన్న మాజీ మంత్రి దయాకర్ రావు గారికి, అదేవిధంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారికి, మీ మద్దతు తెలపడానికి వచ్చినటువంటి మాజీ ఎంపీ కవిత గారికి, మన ఎమ్మెల్సీ ప్రతిపక్ష నేత మధుసూదన్ గారికి, జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, నాగులెంకన్న గారికి, స్టేజ్ పైన అందరికీ కూడా మీ అందరు మేర్చిన మద్దతు, మీ రుణమాఫీ కావాలని చెప్పి ధర్నాకు వచ్చినటువంటి రైతులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. నేను ఎక్కువ ఏం మాట్లాడా, మన హరీష్ అన్న అన్ని మాట్లాడతాడు, అన్నీ చెప్తాడు. ఒక్కటే ఒక విషయం, నిన్న ఏమైంది తొర్రూరులో? నిన్న తొర్రూరులో ఏమైంది? నిన్న షాపింగ్ మాల్ ఏమైంది? కాంగ్రెస్ మొత్తం కూడా కూలిపోతుంది. ఇక అంతే, ఇక వాడు రుణమాఫీ చేయలేడు, చెయ్యడు కూడా చేయలేడు. మన హరీష్ అన్నతో పెట్టుకున్నాడు, దేవుళ్ళతో పెట్టుకున్నాడు. రైతు రుణమాఫీ 2 లక్షలు ఆగస్టు 10 చేస్తానని సవాల్ కొట్టిండు, భుజాలు కొట్టిండు, తొడ కొట్టిండు హరీష్ అన్న ముందు. ఏమైంది బిడ్డ? ఎక్కడవని 2 లక్షలు? ఒకే ఒక మాట అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ముసుకేసుకొని రా, మా అన్న మంచిగా వస్తాడు హరీష్ అన్న. నీ ఇష్టం, ఏ ఊరు కనవో నువ్వు ముసుకేసుకొని రా, మా అన్న హరీష్ అన్న ఏ ఊరికి తీసుకుపోతే నువ్వు ఏ ఊరికి అంటే ఆ ఊరికి వస్తాడు. ఏ రైతుకు రుణమాఫీ అయిందో ఆ రైతులను అడుగుదాం. ఒకవేళ రుణమాఫీ కాలేదంటే నువ్వు ముసుగు తీస్తే నేను గుద్దుతారు, కాబట్టి అందరి దగ్గర చూపించుకుంటూ తీసుకుపోతాడు మా హరీష్ అన్న. కాబట్టి నీకు ఇప్పటికైనా నీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్పిన మాట నిలబడు. ఇక్కడ ఉన్న దేవుళ్ళందరిపైన, తెలంగాణలో ఉన్న దేవుళ్ళన్న మీద ఒట్టేసినావు, ఆ శాపమే నిన్ను ముట్టుకుంది. హైడ్రా పేరుతో హైదరాబాద్లో నువ్వు చేస్తున్న దౌర్జన్యం నిన్ను దేవుళ్ళందరూ నీ మైండ్లోకి ఎక్కి నిన్ను నాశనం చేసేటానికి తయారయ్యారు. కాబట్టి నువ్వు దేవుళ్ళతో పెట్టుకున్నావు, ఇక్కడ హరీష్ రావుతో పెట్టుకున్నావు. దేవుడు అయినటువంటి కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్లు తిట్లు తిట్టి నీ శాపాన్ని నువ్వే తెలంగాణలో నిన్ను బొందబెట్టుడు ఖాయం. ఖచ్చితంగా మీ 2 లక్షల రుణమాఫీ అయ్యేంత వరకు రైతు భరోసాతో పాటు మీరు చెప్పిన 6 గ్యారెంటీలు అయ్యేంత వరకు నిన్ను వేటాడతాం, ఖచ్చితంగా పోరాడతాం. అది సాధించేదాకా హరీష్ అన్న గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేస్తున్నా. మీ అందరి తరపున హరీష్ అన్న ఒక రిక్వెస్ట్, ఇంతకుముందు వస్తున్నాయి చాలా మంది రైతులు కూడా ఆపి 20,000, 30,000, 40,000 కూడా కాని రైతులందరూ కూడా ఆపి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అన్న హరీష్ అన్న మీకు ఒక రిక్వెస్ట్, ఇప్పుడు మీరు అప్పుడు ఉద్యమంలో ఏ విధంగా అయితే మీ భాష యాక్షన్ ఎట్లాంటిది ఉన్నదో, లగ్లపాటి రాజగోపాల్ గాని పాయింట్ పెట్లు ఉడకగొట్టినావో, ఈ రుణమాఫీ అంత వరకు దాకా రేవంత్ రెడ్డి పాయింట్ ఉడకగొట్టేదాకా మళ్ళొకసారి విసురు పని చూపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. మన సైలెన్స్ కూర్చోపెట్టండి. బీఆర్ఎస్ పార్టీ శాసన మండలి ప్రతిపక్ష నేత, గౌరవనీయులు సీనియర్ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక నాయకులు పెద్దలు మధుసూదనాచారి గారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. తొర్రూరు పట్టణంలో రైతాంగం ఆందోళనకు లోనైతే ప్రభుత్వాలు ద్రోహం చేస్తే కదం తొక్కుతాం, మా డిమాండ్ను నెరవేర్చుకుంటామనేటువంటి పట్టుదలతో అశేషంగా తరలివచ్చినటువంటి మా రైతన్నలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. సభాధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు, ఈ ప్రాంత ప్రజల ప్రియతమ నాయకులు, మా చిరకాల మిత్రులైనటువంటి గౌరవనీయులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, గౌరవనీయులు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ప్రజా క్షేమం కోసం ఈరోజు మరొక్కసారి ప్రతిపక్షంలో ఉండి ప్రజల బానిగా తనదైనటువంటి శైలితో ప్రభుత్వాన్ని అడుగడుగున గడగడలాడిస్తున్నటువంటి యువ నాయకుడు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, గౌరవనీయులు సత్యవతి రాథోడ్ గారు, గౌరవనీయులు శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, మాజీ జిల్లా పరిషత్ మాజీ ఎంపీ కవిత గారు, శాసన మండలి సభ్యులు సోదరులు శ్రీనివాసరెడ్డి గారు, నాగూర్ల వెంకన్న గారు,
శ్రీధర్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, వాసుదేవరెడ్డి గారు, సుధీర్ గారు, కిషన్ రావు గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు చేస్తూ, భారతదేశం వ్యావసాయిక దేశం. మనం చరిత్ర చూస్తే భారతదేశాన్ని గుప్తులు పాలించినటువంటి కాలాన్ని స్వర్ణయుగం అని చరిత్రలో మనమందరం కూడా చదువుకున్నాం. మరి అదే రకంగా తెలంగాణలో రైతుల్ని రాజుల్ని చేసి రైతుల్ని స్వర్ణయుగం లాంటి పాలన అందించినటువంటి ఏకైక నాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి గారైనటువంటి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీల్లో ప్రధానమైనటువంటి హామీల్లో ఒకటి 2 లక్షల రూపాయల రుణమాఫీ అని. ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? 9వ తారీఖు నేను ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేస్తున్నా, మీ అందరికీ రుణమాఫీ నిమిషాల మీద అవుతుందనేటువంటి నమ్మకం కలిగించే అధికారంలోకి వచ్చిండు. 9వ తారీఖు ప్రభుత్వం ఏర్పడుతుందన్నాడు, కానీ 7వ తారీఖునే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. తను ముఖ్యమంత్రి కావడానికి 2 రోజులు ముందుకు జరుపుకున్నాడు. కానీ ఈ 10 మాసాల కాలంలో రైతులకు ఇచ్చినటువంటి హామీని తుంగలో తొక్కి రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి దుర్మార్గపు పాలన ఈ దేశంలో ఎక్కడన్నా సాగుతుంది అనంటే అది తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన. కాబట్టి ఇవాళ కథం దొక్కినటువంటి ఈ రైతులు ఈ పాలన అంతం చూసేంత వరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ సాధించుకునేంత వరకు విశ్రమించకూడదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఎటువంటి పాలన అందించిండు కేసీఆర్ గారు? రైతాంగాన్ని ఏ రకంగా ఆదుకున్నాడు కేసీఆర్? రైతు వ్యవసాయం దండగ కాదు పండగ అని చెప్పినటువంటి మహానుభావుడు అడుగడుగున రైతు విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో తెలంగాణ రాకముందు, కేసీఆర్ గారి పాలన లేకముందు తెలంగాణ రైతాంగం కోసంటే విత్తనాలు ఉండేటివి కాదు, ఎరువులు ఉండేటివి కాదు, పెట్టుబడి దొరికేది కాదు, కరెంటు ఉండేది కాదు, నీళ్లుండేటివి కాదు, గోదాములు ఉండేటివి కాదు, గిట్టుబాటు ధర వచ్చేది కాదు. ఇవాళ వీటన్నిటికీ శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా. ఇవాళ ఈ పాలకుర్తి తొర్రూరు ప్రాంత ప్రజలు ప్రత్యేకించి మనం కేసీఆర్ గారికి కృతజ్ఞులుగా ఉండాలి. కారణం, ఈ ప్రాంతం ఒకప్పుడు వర్షాభావ పరిస్థితులు ఉండేటువంటి ప్రాంతం. ఈ మధ్య కాలంలో మేము ఎప్పుడు ఇటు వచ్చినా ఈ తొర్రూరుతో పాటు పాలకుర్తి నియోజకవర్గంతో పాటు పక్కనున్న తుంగతుర్తి, సూర్యాపేట వరకు అద్భుతంగా జలకలతో ప్రాంతాలన్నీ కలకలలాడుతున్నాయి అనంటే భగీరథుణ్ణి మరిపించి అపర భగీరథుడి అవతారం ఎత్తి కేసీఆర్ గారు గోదావరి జలాలను మనకు అందించినటువంటి తీరే కారణం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న మాట్లాడుతూ ఉన్నాడు, మేం 40 లక్షల మందికి రుణమాఫీ చెయ్యాలి, దాంట్లో సగం మందికి మాత్రమే రుణమాఫీ చేసినాం అంటున్నారు. అంటే హరీష్ రావు గారు ఆ రోజు ఛాలెంజ్ చేస్తే ఆగస్టు 15వ తారీఖు నాడు మొదలు పెట్టిన రోజే పూర్తయినట్టు భ్రమ కల్పించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ ఆగస్టు 15 పోయి దాదాపు నెల 20 రోజులుగా వస్తున్నా ఇంకా ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే ఉంది అనంటే ఈ ప్రభుత్వ నిర్వాహకం ఎంత దుర్మార్గంగా ఉందో మరి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. దాన్ని ప్రతిఘటించాలి, మన సమస్య పరిష్కరించుకోవాలనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. రుణమాఫీ మధ్యలోనే ఉంది, రైతు భరోసా అటకెక్కింది. తుమ్మల నాగేశ్వరరావు గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ వేదిక నుండి మేం ప్రశ్నిస్తా ఉన్నాం. రుణమాఫీ పేరిట రైతు భరోసాను అటకెక్కించేటువంటి మీ నిర్వాకాన్ని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందా అనేటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. హామీలు ఇస్తారు, మరిపించడం కోసం రకరకాల మోసపు మాటలు చెప్తారు. కాబట్టి ఇవాళ ఒక 10,000 కోట్ల రూపాయలతో
రుణమాఫీ ఇంకా పూర్తి చేయాలన్నటువంటి ఈ దుర్మార్గపు పాలన ఈరోజు హైదరాబాద్ లో మూసి సుందరీకరణ పేరుతో 1,50,000 కోట్ల రూపాయలు, 2,000 రూపాయలు అదనంగా ఇస్తానన్నటువంటి పెన్షన్ ఇవ్వలేదు, 2,500 ఆడబిడ్డలకు ఇస్తానన్నది ఇవ్వలేదు. ఆ పేరు తెలంగాణకు ఉండొద్దు అనే ఉద్దేశంతో రైతుల పాలిట రాక్షసుల లెక్క ఎక్కడ కూడా 24 గంటల కరెంటు రావడం లేదు, రైతు బంధు ఇవ్వడం లేదు. అదేవిధంగా రైతులు తొండలు మనవలు ఏం చెప్తాయి, తొండలు మనవలు ఏం చెప్తాయి, కుట్రా పట్టేసి పట్టేసి లోపల పట్టుకో పట్టి చూపించు మీరు చూపించండి. ఓకే, ఆ రకంగా ఈరోజు ఎన్ని అడ్డంకాలు వచ్చినా, ఎంతమంది రేవంతులు వచ్చినా కూడా ఇవాళ హరీష్ అన్న గారు సవాల్ చేసి డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు 70 లక్షల మందికి 40,000 రుణాలు మాఫీ చేస్తారని చెప్పేసి 40,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తారని చెప్పి రైతు తీర్మానం చేసి మళ్ళీ మేనిఫెస్టోకి వచ్చే వరకు దాన్ని తగ్గించేసి క్యాబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్లు 42 లక్షల మందికి ఇస్తారని చెప్పి చివరిగా హరీష్ అన్న సవాళ్ళు అందుకొని 15 ఆగస్టుకు మొత్తం ఇస్తాడని చెప్పేసి మరి అందులో సగం కూడా ఇవ్వకుండా ఎక్కడ వస్తుంటే హరీష్ అన్న వస్తూ ఉంటే మా గణపురం ప్రాంతం నుండి అంటే స్టేషన్ నుంచి ఇక్కడ వస్తుంటే అందరూ చూస్తే 20,000 30,000 50,000 ఎక్కడ కూడా మాకు మాఫీ కాలేదని చెప్పి ఇచ్చే పరిస్థితి, వెరసి 40% కూడా ఎక్కడ కూడా రోడ్లు మాఫీ కాలేదు. మరి అలాంటి పరిస్థితులలో ఇంకా సిగ్గు శరం లేకుండా ఈరోజు తెలంగాణలో ఇంకా ఏ ముఖం వేస్తున్నారో ఎవరికి ఏ మంత్రి ఏం మాట్లాడుతున్నారో ఎవరికి తెలుసలేదు. స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అంటాడు ఇప్పటి వరకు 42 లక్షల మందిలో 22 లక్షల మందికి ఇచ్చినాం, ఇంక 20 లక్షల మందికి ఇవ్వలేదు అంటాడు. 17,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినామంటారు. బట్టి విక్రమార్క 7,500 కోట్ల రూపాయలు మాత్రమే ఖాతాలో పడ్డాయంటారు. అంటే ఏ ఒక్క మంత్రికి ఎవరేం మాట్లాడాలో తెలియని పరిస్థితి కనబడుతున్నారు. వాళ్ళ పోరాటము పోటీ ఎక్కడంటే ఎవరు హెలికాప్టర్లు వాడుకోవాలని చూస్తా ఉన్నారు. తుమ్మల హెలికాప్టర్ తీసుకొని పోతాడు, బట్టి హెలికాప్టర్ తీసుకొని పోతాడు, అదేవిధంగా పొంగులేటి హెలికాప్టర్ తీసుకొని పోతాడు, నేను తక్కువనాని వెంకటరెడ్డి హెలికాప్టర్ తీసుకొని పోతాడు, ఉత్తమ్ కుమార్ హెలికాప్టర్ తీసుకొని పోతాడు. ఆఖరికి పైసా పట్టుకొని ఒక సంక్షేమ పథకం ఇస్తలేరు కానీ పండుగలకు పబ్బాలకు వ్యక్తిగత విలాసాలకు హెలికాప్టర్లు వాడుకునే పరిస్థితి వచ్చింది. అది కాంగ్రెస్ పరిస్థితి. దీనికి ఎక్కడికెక్కడ మనం నిరసన తెలియాలి. అన్ని రంగాలలో ఫెయిల్ అయిపోయిళ్ళు. ఏ ఒక్క దాంట్లో కూడా ముసలమ్మలకు 2,000 కాదు 4,000 ఇస్తారన్నారు, ఇయ్యనే లేదు. అదేవిధంగా బిడ్డలకు స్కూటీ ఇస్తానన్నారు, ఆడబిడ్డలకు ఇయ్యనే లేదు. బోనస్ ఇస్తానన్నాడు, ఇయ్యనే లేదు. తర్వాత మనకు రైతు బంధు 15,000 ఇస్తానన్నది ఇయ్యలేదు, కూలీలకు 12,000 ఇస్తానన్నది ఇయ్యలేదు, కౌలు రైతులకు 12 ఇస్తానని ఇయ్యలేదు. ఏ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానన్నాడు, అది అతి లేదు గతి లేదు. ఇన్ని రకాల ప్రజా వ్యతిరేక విధానాలు అమలుస్తే మరి ఇది ఎప్పుడో ఆఖరిలో 3 ఏళ్ళు అయినాక 4 ఏళ్ళు అయినాక మరి రియాక్షన్ రావాలి ప్రజల నుండి. కానీ 3 నెలలు కూడా దాటకముందే, ముచ్చటగా 3 నెలలు దాటకముందే ప్రజలందరూ కూడా తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఏ ఎలక్షన్లు వచ్చినా
మరి దయాన్ని ఉన్నాడు ఇక్కడ. రేపు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. ఏ ఒక్కడు కూడా కాంగ్రెస్ ఖాతాలో పడకుండా మొత్తానికి మొత్తము బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన దయాన్న బలపరిచిన వాళ్ళందరినీ కూడా గొప్పగా గెలిపియాలని చెప్పేసి తెలియజేసుకుంటూ రైతుల రుణమాఫీ జరిగే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పేసి హెచ్చరిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. మన ప్రియతమ నాయకులు ఎవరు? మన ప్రియతమ నాయకులు పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా పనిచేసి 15 ఏళ్ళు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ అందుబాటులో ఉంటూ మరి ఓడిపోయిన ప్రజాక్షేత్రంలో తన యొక్క శ్రమను ఆలోచనలు పంచుకుంటూ ఉంటూ మీ అందరినీ ఐక్యం చేస్తూ 2 లక్షల రుణమాఫీ సంపూర్ణంగా అమలు కావాలని, 6 గ్యారంటీలు అమలు కావాలని, ప్రజలు రైతులు క్షేమంగా ఉండాలని నిత్యం తప్పిస్తున్న మన నాయకుడు దయాన్న గారిని జై దయాన్న, జై కేసీఆర్, జై హరీష్ అన్న. 5 పైసలు మాకు లేవు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు. 2 లక్షలు కాదు 5 పైసలు లేవు. 2 పైసలు కాదు 5 పైసలు కూడా లేవు. అది గెలవనియద్దు, రానియద్దు. మీరు కొద్దిగా ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్ ఏమనుకోవద్దు. అక్కడ అంతమంది 1000 మంది అడ్డపడతాను. మీరు ఇద్దరు, నువ్వు కూడా ఇట్లా. అందరికి కూడా నమస్కారాలు. ఒక హరీషన్నే మాట్లాడేది ఉన్నది. మనం 10:30 నుంచి కూర్చున్నాం. ఈ కార్యక్రమంలో మన పాలకుర్తి నియోజకవర్గం ప్రజల కోసం, జిల్లా ప్రజల కోసం రుణమాఫీ అయ్యేందుకు పోరాటం చేసినందుకు వచ్చిన హరీష్ అన్నకు గట్టిగా చప్పట్లు కొట్టి నా పిలుపుపై వచ్చారు. నేను హరీష్ అన్నతో పాటు పెద్దలు కౌన్సిల్ లోపల ప్రతిపక్ష నాయకుడు మన పెద్దలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మసూద్ చౌదరి గారు కూడా వచ్చారు. వారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. పెద్దలు సత్యవతి రాథోడ్ గారు వచ్చారు, కవిత గారు వచ్చారు. మన జిల్లాల ఏకైక ఎమ్మెల్యేగా ఉండి పోరాటం చేస్తున్న పెద్దలు పల్లా రాజశేఖర రెడ్డి గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. మన ఎమ్మెల్సీ ఏ కష్టం వచ్చినా నేనున్నా అని మన దగ్గరికి వచ్చే మరి శ్రీనివాసరెడ్డి గారిని స్వాగతిస్తున్నాం. రాకేష్ అన్నను, రాజయ్య గారిని, అదే తిరిగా శ్రీధర్ రెడ్డి, ఇంకా చాలా మంది పెద్దలు వచ్చారు. నేను అందరినీ కూడా స్వాగతం చెప్తున్నా. మా కవితమ్మ చెప్పిన, నాగజ్యోతి వచ్చింది, మన గణపూరు పక్క నియోజకవర్గం రాజయ్య గారు వచ్చారు. అదే అందరూ కూడా, ఎందుకంటే వాసుదేవ్ రెడ్డి, ఇంకా చాలా కిషన్ రావు, చాలా మంది, నాగుల్ వెంకన్న, చాలా మంది కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. దయచేసి ఏమనుకోవద్దు పేర్లు పెట్టి పిలవలేదని. మండల నాయకులు వచ్చారు, జిల్లా నుంచి కూడా, మరి ములుగు నుంచి కూడా నాగజ్యోతి, గోవింద్ నాయక్ వాళ్ళు కూడా వచ్చారు. అందరికీ అన్ని మన సుదర్శన్ రెడ్డి గారు ఎక్కడో అవపడుతున్నారు, పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, వారు కూడా మొదటి నుంచి కూడా ఇక్కడనే ఉన్నారు. మహిబాద్ నుంచి కూడా చాలా మంది వచ్చారు. బర్దన్నపేట నియోజకవర్గం నుంచి కూడా పక్కనే ఉన్నది కాబట్టి మండల నాయకులు, ముఖ్య నాయకులు కూడా వచ్చారు. నేను మిమ్మల్ని అందరినీ కూడా, నేను ఒకటే పెద్ద ఉపన్యాసం, మరి హరీష్ అన్న ఉపన్యాసమే వినాలి, నాది ఇని ఉన్నది. మీరు, నేను హరీష్ అన్న గారికి చెప్పేది ఒకటే, మా దగ్గర 30% కూడా కాలే. నేను అన్ని బ్యాంకులు, దయచేసి తమ్మి నువ్వే అడ్డం ఉన్నావు ఒక్కని, అందరు వాళ్ళు అడ్జస్ట్ అయినరు, నువ్వు ఒక్కనివే అడ్డం ఉన్నావు. నేను ఒకటే అన్న, హరీష్ అన్న మీ దయ వల్ల, కేసీఆర్ దయ వల్ల, కేటీఆర్ దయ వల్ల నేను బాగా చేశాను నియోజకవర్గం లోపల. మీరు ఏ ఫైలు పోయినా పాలకుర్తి తక్కువ మంజూరు చేసేది. ఈడ మీ దయ వల్లనే 100 పడకల హాస్పిటల్ ఇక్కడనే ఈ రోడ్డు మీద మంజూరు చేస్తే, ఇంతవరకు శంకుస్థాపన ఇస్తే ఇంతవరకు అతి గతి లేదు, మీరే మంజూరు ఇచ్చారు. అదే తిరిగా ఇక్కడ తొర్రూరు లోపల దాదాపు 200 కోట్లు పాల కేంద్రం నుంచి ఇక్కడ సెంటర్ లైటింగ్ అట్నే పెండింగ్ ఉన్నాయి, సీసీ రోడ్లు పెండింగ్ ఉన్నది, బండ్లు పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ 35 కోట్లతోటి పెద్ద వాటర్ ట్యాంక్ మంజూరు చేసిన, ఇంతవరకు కూడా పెండింగ్ ఉన్నాయి. అన్ని పెండింగ్ ఉన్నాయి అన్న. కొడకల్లలో మీరే టెక్స్టైల్ పార్కు, పద్మశాలకు, చేనేత కార్మికులకు అది మంజూరు చేసిన, పెండింగే ఉన్నది. అదే తిరిగా
మీరు పాలకుర్తిలో కూడా 50 పడకల హాస్పిటల్ మంజూరు చేశారు, అది పెండింగే. అన్ని రోడ్లన్నీ దాదాపు 200 కోట్ల రోడ్లు వేరే ఊర్లకు వేరే నియోజకవర్గానికి మళ్ళీ ఇచ్చిండ్రు. ముడుపు పట్టకపోయిందని తెలుస్తాండి. అన్ని కూడా మొత్తం అంతకుముందు నేను ఎమ్మెల్యే కాకముందు ఈ ఆగమ్మా కేసీఆర్ గారు రాకముందు పాలకుర్తి నియోజకవర్గం ఎడారి, దేవురుప్లో పోయినా కరువు, పాలకుర్తిల కరువే, తొర్రూరు కరువే, పెదవంగర కరువే, మొత్తం కరువు. ఇలా కేసీఆర్ దయ వల్ల మేము చెర్లన్నీ నింపుకున్నాం, చెర్లు బాగు చేసుకున్నాం, కాలువలు బాగు చేసుకున్నాం, చెక్ డ్యాములు పెట్టుకున్నాం. ఇవాళ 360 రోజులు బాయిలల్లో బోర్లల్లో నీళ్లు ఉండేటట్టు చేసినాం అన్న మీ దయ వల్లనే. వాస్తవం అది. అంతకుముందు ఎడారి, ఏ తండకు రోడ్డు లేదు, ఏ తండ అధ్వానం ఉండే, తండలన్నీ రోడ్లు వేసుకున్నాం, గ్రామ పంచాయతీలు వేసుకున్నాం. కేసీఆర్ దయ వల్ల ఇలా మంచిగా పంటలు పండుతూ ఉన్నాయి. 24 గంటలు, ఆ రోజు 7 గంటల కరెంట్ ఇచ్చేది, మోటార్లు కాలిపోయేది, స్టార్టర్లు కాలిపోయేది, ట్రాన్స్ఫారాలు కాలిపోయేది. 24 గంటల కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే రైతులు ఎడార్లయ్యే పరిస్థితి. ఇవాళ రైతులకు పెట్టుబడి ఇచ్చారు, ప్రతి గింజ కొంటారు, ఇవాళ ఉంటారు. మేము 500 ప్రతి వడ్లకి ఇస్తామన్నారు, ఇప్పుడు సన్న వడ్లు అని పెడతారు. సన్న వడ్లు ఎవరు ఇస్తాం? సన్న వడ్లు వేస్తే లాసే. బయట అమ్ముతారు 2500, 2600, 2700కి అమ్ముతారు. వీళ్ళు 500 ఇస్తారట. మరి దొడ్డోడ్లకి ఇస్తామని మాట ఇచ్చి అది మోసం చేశారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా జరిగినాయి. వాస్తవంగా నేను ఇవాళ ఓడిపోవడం అంటే ఏదో జనంలో కొత్త మార్పు రావాలని ఓడగొట్టింది తప్ప కేసీఆర్ మీదనో నా మీదనో కోపం కాదు. ఇప్పుడు అంతా తలకాయ పట్టుకుంటారు. అయ్యాల మగోళ్ళు ఆడవాళ్ళందరూ తలకాయ పట్టుకుంటారు. ఏదో పొరపాటు చేసుకున్నాం అనే పరిస్థితి వచ్చింది. ఇవాళ రుణమాఫీ ఏందండి, ఎంత ఆశ పెట్టాడంటే బోకర్ మాటలు మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి. నాకెరికే రేవంత్ రెడ్డి గురించి నాకెరికే, నాయబడి 10 ఏళ్ళు తిరిగిండు. అన్ని అబద్ధాలు ఆడుతాడు, నోరు తెరితే అబద్ధాలు. ఎందుకు అబద్ధాలు ఆడతాను అంటే అబద్ధాలు ఆడింది నడవది అనేది, నీ తిరుగుంటే నడవది అనేది అదే వాస్తవమైంది. అబద్ధాలు చెప్పి బోకర్ మాటలు చేసి బ్లాక్మెయిల్ చేసి ఇలా సీఎం అయింది. ఆ సీఎం అయిన తర్వాత మంచిగా ఉండాలి కదా, ఓ కుర్చీ మీద కూర్చున్నందుకైనా మంచిగా ఉండాలి కదా. ఇంకా ఎక్కువ అబద్ధాలు ఆడతాడు. హరిశన్నతోడు పెట్టుకుంటావానే బిడ్డ, హరిశన్నతోడు పెట్టుకుంటే నువ్వు ఆగస్టు 15 కన్నావు, ఏమైంది? ఓడిపోయినావా? హరిశన్న ఏమన్నాడు? రిజైన్ చేస్తా, నువ్వు 15వ తారీఖు లోపల చెబితే రిజైన్ చేసి సన్యాసం తీసుకుంటా అన్నాడు రైతుల కోసం. చేసిండా? చెయ్యలే. చేసిండని అబద్ధాలు ఆడిండు. నేను ఒక్కటే చెప్తున్నా, మిమ్మల్ని అందరినీ చెప్తున్నా, ఇవాళ హరిశన్న ఛాలెంజ్ చేశాడు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ, ఆ రోజు హరిశన్న అన్నాడు దేవరూపులోకి వచ్చినప్పుడు, ఆ దేవరూపుల మండల నాయకులు అందరూ చెప్పాడు, ఆ పంట ఎండిపోయింది చూసి బాధపడ్డాడు. ఆ రోజు పరిస్థితి ఘోరంగా ఉండే. ఇవాళ హరిశన్న కూడా మీకోసం పోరాటం చేస్తాడు, దేనికైనా సిద్ధపడతాడు. ఇక్కడ ప్రతి విలేజ్ నుంచి కూడా రిప్రజెంటేషన్లు పట్టుకొని వచ్చారు. ఇల్లు తిరిగి రుణమాఫీ కోసం అందరు రైతుల దగ్గర సంతకాలు తీసుకొచ్చి హరిశన్నకి ఇచ్చారు. ఇయ్యని వాళ్ళు కూడా మండల నాయకులకు ఇవ్వండి. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు రుణమాఫీ అయ్యే వరకు వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. దేనికైనా పోరాటం చేద్దాం. హరిశన్న వదిలిపెట్టేందుకు సిద్ధంగా లేడు. రేవంత్ రెడ్డి గారు తల వంచినట్టే చేస్తాడు, యాక్షన్ చేస్తాడు. ఆగస్టు 15 అయిపోయింది, ఇక మళ్ళా దసరా అంటాడు, ఇంకేదో అంటాడు. హరిశన్న మళ్ళీ డేట్ పెడతాడు. ఆ డేట్ వరకు చేయకపోతే రేవంత్ రెడ్డి సంగతి ఏందో చెప్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. వారి భయానికే ఆయనతో కొద్ది మందికి చేసిండు. హరిశన్న బెదిరించబట్టుకనే ఆయనతో కొద్ది మందికి చేసిండు. ఇంకా కొద్ది మంది ఉన్నారు, కొద్ది మంది కాదు, ఇంకా 70% ఉన్నారు. నేను హరిశన్నకు చెప్తున్నా, రాష్ట్రంలో ఏం కానీ పాలకుర్తి నియోజకవర్గం మొదటి మిమ్మల్ని పిలిచి ఈ ధర్నాలో పాల్గొన, మాది పాలకుర్తి నియోజకవర్గంలో మీకు అన్ని కూడా ఖాతాలతో ఇచ్చాం, మొత్తం కూడా ఇచ్చాం. మొత్తం మీరు సెక్రటరీతో మాట్లాడతారా, చీఫ్ సెక్రటరీతో మాట్లాడతారా, ఎవరితో మాట్లాడతారో పాలకుర్తి నియోజకవర్గం 100% మాఫీ అయ్యేందుకు మీరు పోరాటం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు రాష్ట్రం అంతా చేస్తాడు, జిల్లా అంతా చేస్తాడు, మా పాలకుర్తి నియోజకవర్గంలో ఇంకా ఆశలు ఎక్కువ పెట్టుకున్నారు మీ మీద. ఇవాళ వాస్తవంగా మీకు చెప్తున్నా, వాళ్ళంతటి వాళ్ళే వచ్చారు, వాళ్ళంతటి వాళ్ళనే
వాళ్ళ 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 బైకులు మాట్లాడుకొని ఆటోలు మాట్లాడుకొని రైతులు వాళ్ళే వచ్చారు, కార్యకర్తలు వచ్చారు. ఎప్పుడైనా నేను బైకులో ఏదో ఒకటి పెట్టేది, నేను ఒక్కటి పెట్టా అన్నా, మీ అంతటా మీరే రామని అంటేనే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున రావటం కూడా జరిగింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ హరీష్ అన్నని విజ్ఞప్తి చేస్తున్నా, పాలకుర్తి నియోజకవర్గం ఓడిపోయిందనే బాధ నాకున్నది. కానీ 3 సార్లు గెలిపించింది, 3 సార్లు కష్టకాలంలో గెలిపించిండ్రు. నేను వాళ్ళని మర్చిపోను, వదిలిపెట్టేది లేదు, వాళ్ళెంబడే నేను ఉంటా. వాళ్ళకే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునే ఏర్పాటు చేస్తా, మీ తరఫున పోరాటం చేస్తా అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియదు. వాస్తవంగా దొంగలు పోయిరు, దాని గురించి మనం బాధపడే ఉన్నోళ్ళంతా అసలైన కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని కాపాడుకునే ఏర్పాటు చేస్తా. దయచేసి 1 నిమిషం హరీష్ అన్న మాట్లాడే ముందు కొంతమంది రైతులు మాట్లాడాలి. ఎవరన్నా రుణమాఫీ విషయంలో పుట్ట మాట్లాడతావా? హలో హలో, మాదే వర్ధనపేట మండలం, వరంగల్ జిల్లా. నేను బంజారా లంబాడి బిడ్డను, ఎస్టీ లంబాడి బిడ్డను. నాది రామ్నంతండ గ్రామం, రామ్నంతండ విలేజ్ నల్లవెల్లి. నా పేరు జింతు, గుగులో జింతు. అయ్యా, నాకు ఇప్పటికీ 70 సంవత్సరాలు నా వయసు. 70 సంవత్సరాల కానుంచి ఎందరో ముఖ్యమంత్రిని చూసుకుంటూ వచ్చినా, ఎన్నో పార్టీలను చూసుకొని వస్తాను. కానీ ఇటువంటి ఈ 3 కిలోల రేవంత్ రెడ్డిని అయితే నేనైతే ఎప్పుడు చూడలే. ఇదే ఏదో కల్లిబలు అబద్ధాలు మాట మాట్లాడి నేను సీఎం కుర్చీలో కూర్చుంటే నేను పెద్దనైతామని అనుకున్నావు. కానీ అది నిన్ను మాత్రం ఒక 6 నెలల్లో నీకు గద్దె దింపని మాత్రం మేము తెలంగాణ ప్రజలు ఊకోం. ఇది ఒకటి. ఇది ఓట్ల ఎలక్షన్ ముందు ఏమన్నాడంటే, నేను సోనియా గాంధీ పుట్టినరోజు నేను తుక్కుగూడలో నేను తొలి సంతకం 2 లక్షల వరకు నేను తొలి సంతకం పెడతానన్నాడు. ఇది ఒకటి మర్చిపోయినావు, నువ్వు మర్చిపోయినావు కావచ్చు, మాకు అందరికి యాదగా ఉన్నది. ఆయనతో ఇప్పుడు మా హరీష్ రావు సార్ గురించి ఆయనతో మాకు ఒక 30% మార్పు అయింది. ఇంకా 70%, 2 లక్షల వరకు ఇంకా 70% మంది అట్టే ఉన్నారు. అది ఒకటి. రెండోది, ముసలోళ్ళకో, ముడుగోళ్ళకో, తాత అమ్మలకో 2000 పింఛనికి 4000 చేస్తానన్నావు. ఇది ఒకటి మర్చిపోయినావు. 4000 ఉన్న వాటిని 6000 చేస్తున్నావు. ఇది మర్చిపోయినావు. అంటే అన్నిటినీ మర్చిపోతే నేను ఇప్పుడు సీఎం ఉన్నా కదా, సీఎం నాకు ఎవరేం చేయాలని అనుకోకు బిడ్డ. నువ్వు ఎట్లా కూట్ల రాయి తీయను, నువ్వు ఎట్లా రాయి తీయబోతావు నువ్వు అంటే ఇది ఏమైనా తమాషా అనుకున్నావా? ఇదేమైనా తెలంగాణ రాష్ట్రం ప్రజానికి ఏమైనా తమాషా అనుకున్నావా? నువ్వు బొద్దలుగా చూస్తే 3 కిలోల మనిషిలే ఉన్నావు. నువ్వు అటువంటి నువ్వు మా ఇంత 4 కోట్ల ప్రజలకు నువ్వు మోసం చేస్తానంటే, ఈ మోసానికి నీ మెడకు ఎంట కట్టకపోతే మేము తెలంగాణ రాష్ట్రంలో మేము పుట్టలేదు అనుకో. కాదా అని మాత్రం గుర్తించుకోవిడాను. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, నాకు ఎవరేమి చేయలేని అనుకోకూడదు. మా రైతు బంధు పోయింది, మా 2 లక్షల రుణమాఫీ పోయింది, మా 4,000 పింఛని పోయింది, మా తులం ఆడిబిడ్డలకు తులం బంగారం పోయింది. అట్లా ప్రతి ఒక్క మహిళా గర్భిణీలకు కేసీఆర్ కిట్టు పోయింది. ఆ ఆడిబిడ్డకు 12,000, ఆడిబిడ్డ పుడితే 13,000, మగబిడ్డ పుడితే 12,000. మళ్ళా హాస్పిటల్ నుంచి వాళ్ళను కాలు కదలకుండా మళ్ళీ తీసుకుపోయి ఇంటికి పంపించేది. అటువంటిది నువ్వు ఎక్కడ మాయం చేసినావు రేవంత్ రెడ్డి? నువ్వు ఏమనుకుంటున్నావు? మాకు ఇప్పటికే 10 నెలలు అవుతుంది. నువ్వు ఏది ప్రమాణ స్వీకారం చేసి 10 నెలలు అవుతుంది. 10 నెలల వరకు ఇది 3వ పంట. అది మన డిసెంబర్ పోయింది, 3వ పంట. వానకాలం పోయింది, యాసంగి పోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చేది ఇప్పుడు యాసంగి సీజన్. ఇంకో 4 రోజులు అయితే ఇక యాసంగి సీజన్. మాకు 3వ పంట వరకు పోయినా కూడా నువ్వు ఎప్పుడు మాకు రైతు భరోసా అని పెట్టినా. ఇంకా రైతు బంధు కూడా కాదట, అంత పెద్ద రైతు భరోసా పెట్టాడు. కాబట్టి ఈ రైతు భరోసా, రైతు బీమా, రైతు బంధు, దళిత బంధు
ప్రతి ఒక్క అందరికీ ఏ కులాలకైనా ముదిరాజులకు శాప పిల్లలు మన పద్మశాలి కార్మికులకు వాళ్ళకు అన్ని సబ్సిడీలు గీతా కార్మికులకు అన్నిటికీ మా కేసీఆర్ ఎంత మంచి పని చేసిండు అంత మంచి పని చేసిండు. లేకపోతే నీ లెక్క బ్రోకర్ తనం చేసి కుర్చీ అని చేసిండు. రేవంత్ రెడ్డి బిడ్డ నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే, నీ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ. 2 లక్షల రుణమాఫీ వెంటనే, 2 లక్షల రుణమాఫీ వెంటనే, రైతు బంధును వెంటనే, రైతు బంధును వెంటనే. గౌరవనీయులు పెద్దలు దయాకర్ అన్న గారికి, మరి శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు పెద్దలు మధుసూదనాచారి గారికి, గౌరవ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు సోదరిమణి సత్యవతక్క గారు, కవితమ్మ గారు, శ్రీధర్ రెడ్డి గారు, కిషన్ రావు గారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, వాసుదేవ్ రెడ్డి గారు, ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దలు రాజయ్య గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు, రైతు సోదర సోదరీమణులు, పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి 10 నెలల ప్రభుత్వం చూశాం. 10 నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలంటే పట్టింపు లేదు, రైతులంటే లెక్కే లేని విధంగా రేవంత్ పాలన ఉన్నది. మీరే చూశారు ఏం మాట్లాడిండు. మొదటి రోజే రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు, మొదటి సంతకం రైతు రుణమాఫీ మీద అన్నాడు. అయిందా? 9 తారీఖు నాడు చేస్తానికి బాబు మంచిగా యాద్ చేసిండు. 9 తారీఖు గాలే. మళ్ళా నేను ఎంబడబడి రోజు అరుగుడు పెడితే 15 ఆగస్టులోగా తప్పకుండా చేస్తా అని పార్లమెంట్ ఎన్నికల ముందు నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు. 15 ఆగస్టుకు అటున్న సూర్యుడు ఇటు మొలిసినా, ఇటున్న సూర్యుడు అటు పొడిసినా రుణమాఫీ ఆగది అన్నాడు. కొమరెల్లి మల్లన్న దేవుని మీద ఒట్టు పెట్టిండు, మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, భద్రాద్రి రామచంద్ర స్వామి మీద ఒట్టు పెట్టిండు, యాడబోతే ఆడ ఒట్లు పెట్టిండు. పెట్టిండా లేదా? సమ్మక్క సారాలక్క మీద కూడా ఒట్టు పెట్టిండు. పెట్టిండా లేదా? అన్నిటి మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అని చెప్పి పెద్ద మొనగాన్ లెక్క మాట్లాడిండు. ఏం వెళ్ళిండు? మొనగాడు కాదు, వీడు మోసగాడని తెలిపింది. అవునా కాదా? ఇప్పుడు 15 ఆగస్టులోగా రుణం మాఫీ చేస్తా అని చేయకపోతే ఏమంటారే? మోసం అంటారా? రైతు భరోసా నేను 10,000 కాదు 15,000 ఇస్తాను ఇవ్వకపోతే ఏమంటారే? 2,000 పింఛన్ బదులు 4,000 ఇస్తాను ఇవ్వకపోతే ఏమంటారే? అంటారా? అక్క చెల్లెలకు 2,500 ఇస్తాను మోసం ఇవ్వకపోతే ఏమంటారు? మరి గందుకే అన్న పెద్ద మునగాని లెక్క 15 ఆగస్టులోగా చేస్తాను నరికిండు. 15 ఆగస్టు కాగానే కేళ్ళకెళ్ళ పడ్డాడు. సప్పులు లేదు. ఇంకా పెద్ద 15 ఆగస్టు నాడు మాట్లాడిండు, హరీష్ రావు మొత్తం రుణమాఫీ అయిపోయింది, నువ్వు రాజీనామా చేయని సిగ్గు లేకుండా మాట్లాడిండు. మరి అయితే గింత మంది వస్తే అరగిడ మా దయాకరణ చెప్పిండు, మొదటిసారి నేను ఆటో పెట్టలే, అన్నం పెట్టలే, ఛాయ్ పోయలే. ఎవరెవరికైతే రైతు రుణమాఫీ కాలేదో వాళ్ళు మాత్రమే రెండంటే ఒక గిన్ని దరఖాస్తులు వచ్చినాయి, గిన్ని కాయిదాలు వచ్చినాయి. ఇంకా చాలా మంది దగ్గర నట్టున్నాయి. ఇప్పుడే పాలకుర్తోళ్ళు కాగితం ఇచ్చిండ్రు. ఒక్క పాలకుర్తి మండలంలో 4,314 మందికి ఇంకా రుణమాఫీ కాలే. 4,314 మందికి కాలే. ఏపీజీఈబీ బ్యాంకులో 1800, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1700, డి కోఆపరేటివ్ బ్యాంకులో 814. మొత్తం కలిపితే ఒక్క పాలకుర్తి మండలంలో 4,314 మందికి కాలే. ఇంకా అంటే
అయింది తక్కువ కాంది ఎక్కువ. అంతెందుకు నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఆయన్నే మంత్రి చెప్పిండు, ఏమన్నాడు, మేము 22 లక్షల మందికి చేసినాం, ఇంక 20 లక్షల మందికి చేయలేదని వ్యవసాయ మంత్రి చెప్పిండు. అయితే ఆయన చెప్పిన 22 లక్షల మందికి కూడా మొత్తం కాలే. బ్యాంకులకు వచ్చినాక పాస్బుక్ మీద ఒక పేరున్నది, నీ ఆధార్ కార్డు మీద వేరే పేరుందని కొందరికి ఆగింది, ఆధార్ నంబర్ మ్యాచ్ అయితే లేదని కొందరికి ఆగింది, నీ భార్య పేరు చెప్పు అని కొందరికి ఆపిండ్రు. మా ఊర్లో ఒక ఆయన పెద్ద మనిషి ఉంటాడు, ఎల్లారెడ్డి అని, ఇబ్రాహీంపూర్ గ్రామం, సిద్దిపేట మండలం. ఆయనకు 51 ఏళ్ళు ఉంటాయి. ఆయన బ్యాంకుల దగ్గరికి పోయి నాకు రుణం మాఫీ ఎందుకు కాలేదని అడిగిండు. నీ భార్య పేరు చెప్పు అని అడిగిరట. అరే నేను పెళ్ళే చేసుకోలేదా, భార్య పేరు ఎడికెళ్ళి చెప్పాలన్నాడు. అంటే నువ్వు భార్య పేరు చెప్పలేదు కనుక, నీ భార్య ఆధార్ కార్డు ఇవ్వలేదు కనుక నీకు రుణమాఫీ కాకపో అన్నారట. ఇప్పుడు ఈ 51 ఏళ్ళకి నాకెవడు పిల్లనిస్తాడు, ఈ రేవంత్ రెడ్డి అంటాడు ఎప్పుడు రుణమాఫీ చేస్తాడని ఆ ఎల్లరెడ్డి నా దగ్గరికి వచ్చి మొత్తుకోవట్టే. అంటే ఏమి రాజ్యం ఇది? 31 కుంటి సాకులు పెట్టి ఎట్ల కోత పెట్టాలని ఆలోచన చేసిండ్రు, ఎట్లా రైతు రుణమాఫీ ఎగబెట్టాలని ఆలోచన చేసిండ్రు. పెళ్లిగా లేదని ఒకనికి, భార్యకు ఆధార్ కార్డు లేదని ఒకని చెప్తారు. ఒక ఆయన వాళ్ళ భార్య ఎప్పుడో 2010లో చచ్చిపోయిందట. ఈయనకు రైతు రుణమాఫీ ఆగింది. ఎందుకు ఏమైనా అని అడిగితే నీ భార్య ఆధార్ కార్డు తెపో అన్నారట. అరే ఆధార్ కార్డు పుట్టింది 2011లో, నా భార్య చచ్చిపోయింది 2010లో, నేను ఎడికెళ్ళి తేవాలి ఆధార్ కార్డు అని ఆయన అన్నాడట. అంటే ఇవన్నీ తలతిక్క పనులు, ఎగబెట్టే పనులు, మోసం చేసే పనులు. అందుకే రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముంగడ బాగా మాట్లాడిండు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆయన మోసగాడు అని అంటున్నారు. ఇవాళ రైతుల అవ్వ తాతలందరూ 4000 పింఛన్ ఇస్తాను మోసం చేసిన మోసగాడు అంటున్నారు. రాష్ట్రంలో ఉండే అక్క చెల్లెళ్ళు నెలకు 2500 ఇస్తాని మోసం చేసిన మోసగాడు అని పిలుస్తున్నారు. రైతులందరూ 15,000 రైతు బంధు వల్లే రుణమాఫీ కాలే, పంటలకు బోనస్ రాలేదు, వీడు మోసగాడు అని ఇలా రైతులందరూ అనే పరిస్థితి వచ్చింది. ఏం మాట్లాడుతున్నాడు? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఈ కాంగ్రెస్ పార్టీ అర్రాస్ పాట పడుతుంది. కర్ణాటక ఎలక్షన్ వస్తే 5 గ్యారంటీలు అన్నారు, తెలంగాణలో ఎలక్షన్ వస్తే 6 గ్యారంటీలు అన్నారు, ఇప్పుడు హర్యానాలో ఎలక్షన్ వస్తే 7 గ్యారంటీలు పెట్టారు. ఇక ఎల్లుండి మహారాష్ట్రలో వస్తే 8 పెడతారు ఈ కొడుకులు. ఈ పెట్టినవి అమలైనయా లేవా అని రాహుల్ గాంధీ అడగాలనా వద్దా? అయినను రాహుల్ గాంధీ ఓట్ల ముంగట వచ్చి నాది బాధ్యత, నాది భరోసా అన్నాడు. ఇగో రాహుల్ గాంధీ వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసిండు. ఇదే వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసి మా కాంగ్రెస్ పార్టీని గెలిపియండి, నేను ఇవన్నీ చేసి పెట్టా అని మాట్లాడిండు. ఏమున్నాయో నేను అడుగుతా, మీరే చెప్పాలి. మొదటిది ఏమన్నాడు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రుణమాఫీ అందరికీ చేస్తాం. అయిందా? రెండవది, భూమి ఉన్న రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా. వచ్చినాయే 15,000. మూడవది, భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తా. వచ్చింది ఎవరికన్నా? నాలుగవది, మూతబడిన చక్కెర కర్మాగారం పసుపు బోర్డు తెరిపిస్తా. తెలిసినారే? రైతు కూలీలు, భూమి లేని రైతులకు వాళ్ళకు కూడా రైతు బీమా లెక్క 5 లక్షల బీమా చేస్తా అన్నాడు. అయిందా? ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తా అన్నాడు. అయినాదే? పోడు భూములు, అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా యాజమాన్య హక్కులు ఇస్తా అన్నాడు. అయినా? వచ్చినాయా పట్టాలు? అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కూడా కాలేదు. అయిందా? మరి రాహుల్ గాంధీ అంటేనా ఈ రేవంత్ రెడ్డికి 2 మొట్టికాయలు వేసి అడగాలనా వద్దా? ఇప్పుడు నువ్వు మళ్ళోసారి రాహుల్ గాంధీ వచ్చి చెప్తాడు, నమ్ముతాడా? పాలకుర్తిలా ఇంకెవడన్నా నమ్ముతాడా? రాహుల్ గాంధీ ఇజ్జత్ ప్రచార మొత్తం ఖలాస్. రేవంత్ రెడ్డి పుణ్యమాని రేపు రాహుల్ గాంధీని ఎవడు నమ్ముతాడా ఈ తెలంగాణలో? నువ్వు ఓట్లప్పుడు వస్తేవి ఇవన్నీ చేస్తా అని మాట ఇచ్చిపోతివి. మరి అలా ఒక్కటన్నా అమలైందా?
నువ్వు వచ్చి 10 నెలలు అయింది, ఏమైందా, చేసినావా లేదా అని రాహుల్ గాంధీ అంటే ఆయన మరి రేవంత్ రెడ్డి నిలబెట్టి అడగాలనా వద్దా? అంటే ఆయన పోయి ఢిల్లీలో పడ్డాడు, ఈయన తప్పుడు లేదు. మొదట్లో అన్నాడు, ఓ రాహుల్ గాంధీని దోల్కత్తా రుణమాఫీ మీటింగ్ వరంగల్లో పెడతా అన్నాడు. పెట్టు బిడ్డ పెడితే అప్పుడు మా రుణమాఫీ కానోళ్ళని చూసి మీ సంగతి ఏంటో చెప్తారు. గా పని చేయి. వస్తాడా రాహుల్ గాంధీ? రుణమాఫీ చేయకుండా వస్తే అవుతుందా? ఇవన్నీ ఏమైనాయి? నువ్వు రైతు వరంగల్ డిక్లరేషన్ అన్నావు, ఒక్కటన్నా అమలైందా? దయచేసి మీరు ఆలోచన చేయండి. అంటే మొత్తంగా ఇవాళ రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తున్నది. ఒక చేతిలోనేమో రాజ్యాంగం పట్టుకుంటారు, మరో చేతిలో రౌడీయిజం చేస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగుతూ ఉన్నారు. ఇవాళ హైదరాబాద్లో హైడ్రా పెట్టి అక్కడ మొత్తం ఇండ్లు గులగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ఇండ్లు గులగొట్టే హక్కు నీకు ఎవరిచ్చిండ్రు? నువ్వు మూసీలో కావాలంటే గోదావరి నీళ్లు పోయి, గోదావరి నీళ్లు తెచ్చి మూసీని శుభ్రం చేయి. మూసీలకు పోయే మురికి నీరుకు ఎస్టీపీలు పెట్టి ఆ మురికి నీరు మూసీలో కలవకుండా చేయి. కానీ ఆ మూసీని ఆనుకోనున్న పేదల ఇండ్లు కూలగొడితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. దయచేసి రైతు సోదరులు ఇంకో విషయం ఆలోచన చేయండి. ఇంకొక వారం 10 రోజులు అయితే కోతకు వస్తున్నాయి పొలాలు. నేను రాంగా చూసిన, ఆల్రెడీ మంచి బ్రహ్మాండంగా పొట్టకొచ్చి ఉన్నాయి పొలాలు. 10 రోజులు అయితే ఇడిచిపెడతారు, ఇక కోతలకు షురువు అవుతాయి. మరి ఇంకెప్పుడు ఇస్తాడు రైతు బంధు? ఎప్పుడు ఇస్తాడు? ఏం చెప్పిండ్రు? మేము 7,500 ఇస్తా అన్నాడు. కమిటీ వేసిండు, జిల్లాలు తిరిగిండ్రు, అసెంబ్లీలో మాట్లాడుతా అన్నాడు, ముఖం చాటేసిండు, అసెంబ్లీలో మాట్లాడలే. తర్వాత మేము దసరా పండుగ అందిస్తా రైతు బంధు అని నిన్నో మంత్రి పొన్నం ప్రభాకర్ అంటుండు. వ్యవసాయ మంత్రి అంటుండు, ఇప్పుడేం పైసలు లేవు, రుణమాఫీ అయినాక మెల్లగా చూస్తామంటుండు. అంటే నీ రుణమాఫీ ఎవరికి ఇంకా ఏడాది అవుతుంది. మరి అప్పటిదాకా రైతు బంధు ఇయ్యవా? బిడ్డ రేవంత్ రెడ్డి వెంటనే దసరా పండుగ లోపు మా రైతులందరికీ రైతు బంధు విడుదల చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పండుగ మంచిగా చేసుకుంటారు మా రైతులు. గా పైసలు రేపో మాపో రైతు బంధు డబ్బులు ఎకరానికి 7,500 బ్యాంకులలో వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా రుణమాఫీ రైతులకు ఎలాంటి కుంటి సాకులు లేకుండా, పెన్లాం లేదనో మొగుడు లేదనో, బ్యాంకుల ఆధార్ నంబర్ మిస్ మ్యాచ్ అయిందనో, పేరు చక్కగా వల్లేదనో అన్ని జూటా మాటలు బంద్ పెట్టు, అందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇడవం రేవంత్ రెడ్డిని, ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని ఇడవం. ఇప్పటికే నువ్వు మొనగానివి కాదు, మోసగానివి అని తేలిపోయింది బిడ్డ. యాడికి పోయినా నిన్ను అడుగుతాం, నిన్ను గడుగుతాం, నిన్ను నిలబెడతాం, నిన్ను అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నించి బల్ల గుద్ది నీతో రుణమాఫీ చేయిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని అంటా ఉన్నాం. నువ్వు ఏ ముఖం పెట్టుకొని ఊర్లలోకి పోతావు? రైతులకు రుణమాఫీ ఎగబెట్టినా అని పోతావా? రైతు బంధు ఇయ్యలేదని పోతావా? అన్ని పంటలకు బోనస్ అని మోసం చేసినా అని పోతావా? ఎవరನ್ನು ఉద్ధరించినవు? నీ 6 గ్యారంటీల్లో ఏ ఒక్కటన్నా అమలైందా అని నేను అడుగుతా ఉన్నా. ఒక్క బస్సు తప్ప అంత తుస్సే. ఆ బస్సులు కూడా సగం బంద్ పెట్టిండు. ఇది వరకు 4 ట్రిప్పులు వస్తే ఇప్పుడు 2 ట్రిప్పులు వస్తుంది. 2 ట్రిప్పులు వస్తుంది. అవి ఆడవాళ్ళు నిలబట్టి ఆపకుండా దూరం పోయి ఆపుతున్నట. ఆయనతో బస్సు ఆగకుండా అయిపోయింది. బట్ ఏది ఏమైనా రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎంత? ఈ ప్రభుత్వంలో ఒక స్థుతి లేదు. ఏమైందే? ముఖ్యమంత్రి ఏమన్నాడు? మీరు పైసలు కట్టురు, తెల్లారే మాఫీ చేస్తా అన్నాడు. పాపం ఆయన మాట నమ్మి మా రైతన్న చూపిస్తుండు. 3 రూపాయల మిత్తికి తెచ్చి 2 లక్షల మీద ఉన్న అప్పు కట్టేసిండ్రు. మరి రుణమాఫీ అయితే కాలే. అంటే దీంతో ఏమైంది? కొత్త అప్పు అయింది, రుణమాఫీ కాలే. ఇగో ఈ రైతు, ఓ రేవంత్ రెడ్డి నీ కళ్ళుంటే చూడు, ఇక పాలకుర్తిలో మా రైతు 2 లక్షల మీద రుణమాఫీ చేసిండు. నువ్వే చెప్పినావు కదా 2 లక్షల మీద ఉంటే కట్టండి, తెల్లారి వరకు మాఫీ చేస్తా అన్నావు కదా. మా వాళ్ళు కట్టి నెల అయింది, ఇంకెప్పుడు చేస్తావు? చెయ్యి. నీకు చెవులుంటే, నీ కళ్ళుంటే
ఇగో మా పాలకుర్తికేళ్ళు నిన్ను అడుగుతా ఉన్నా 2 లక్షల మీద ఉన్న డబ్బు కట్టిన మా రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఆయన ఏమంటాడు తుమ్మల నాగేశ్వరరావు, ఇప్పుడే కట్టకుర్రా అంటుండు. 2 లక్షల మీద ఉన్న వాళ్ళు ఇప్పుడే కట్టకుర్రని మంత్రి అంటాడు, ముఖ్యమంత్రి ఏమో మీరు కట్టుర్రి నేను తెల్లారే ఇస్తా అంటాడు. ఎవరి మాట నమ్మాలి? మంత్రి మాట నమ్మాలనా, ముఖ్యమంత్రి మాట నమ్మాలనా? మరి కట్టిన వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు ఆయన 30 పైసల వాళ్ళకు కూడా మోసమే. ఆయన 30 పైసల వాళ్ళకు మిత్తి కట్టించిండు రేవంత్ రెడ్డి. మనమే మిత్తి కట్టినాం. డిసెంబర్ 9కి చేస్తా అన్నాడు, 15 ఆగస్టుకి చేసిండు. ఈ 6 నెలల 7 నెలల మిత్తి ఇలా రైతుల మీద పడ్డది. ₹1 లేకుండా మాఫీ చేస్తా అన్నావు, కానీ రైతుల మీద ఇలా మిత్తి అయి రైతుల మీద భారం పడ్డది. ఇప్పుడు 2 లక్షల మీద వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు బయట అప్పు తెచ్చి కట్టి రోజు రోజు కాడ మిత్తి పెరగబట్టే బ్యాంకు వాడేమో మళ్ళా కొత్త క్రాప్ లోన్ ఇయ్యడాయే, రైతు బంధు పడదాయే. నువ్వు మాఫీ చేయకపోతే ఈ రైతుల పరిస్థితి ఏం కావాలి? పాపం మొన్న డోర్నకల్ మండలం ఏం తండా ఉండే అమ్మా, డోర్నకల్ మండలం ధరావత్ తండాలో 2 లక్షల రుణమాఫీ కాలేదని రవి అనే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మొన్న మా దగ్గర దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందినటువంటి ఒక రైతు సురేందర్ రెడ్డి గారు ఆత్మహత్య చేసుకున్నాడు. సురేందర్ రెడ్డి ఎందుకు చేసుకున్నాడు? రేషన్ కార్డులో తల్లికి అప్పున్నది, నాకు అప్పున్నది, ఆ ఇద్దరిది కలిపితే 2 లక్షలు దాటింది. ఆ మీది పైసలు కట్టమంటే నేనేడ కట్టాలి? అప్పిచ్చేటప్పుడేమో పాస్బుక్ చూసి అప్పిచ్చిండ్రు, మాఫీ చేయమంటే రేషన్ కార్డు పెట్టి మాఫీ అంటున్నారు. ఈ తల్లి బిడ్డల మధ్య పంచాయతీ పెడితే పాపం సురేందర్ రెడ్డి అనే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రైతులు చనిపోయినా ఈ రేవంత్ రెడ్డికి కనికరం లేదా? రైతు బంధు రాక 2 లక్షల మీద మిత్తిలకు తెచ్చి అప్పులు కట్టి బోనస్ లేక ఒకవైపు అకాల వర్షాలు పడి పంటలు లక్షల ఎకరాల్లో పంటలు కూడా ఖరాబ్ అయినాయి. రైతులు ఇంత బాధలో ఉంటే ఈ రేవంత్ రెడ్డికి కొద్దిగా కూడా కనికరం లేదా అని అడుగుతా ఉన్నా. ఏమి రాతి గుండెనా అని అడుగుతా ఉన్నా. ఇలా రైతుల బాధలు చూస్తే రాతి గుండెలు కూడా కరుగుతాయి, ఆ రైతులకు సాయం చేస్తాయి. కేసీఆర్ ఉండగా ఆయనది రైతు గుండె, ఈ రేవంత్ రెడ్డి రాతి గుండె మోపైంది. మీకు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మనకు కరోనా వచ్చింది 2 సార్లు. 2 సార్లు కరోనా వస్తే ప్రభుత్వానికి ఆదాయం లేదు, కానీ కేసీఆర్ గారు ఆ రోజు అన్ని ఆపిండు. ఉద్యోగస్తుల జీతాలు ఆపిండు, మంత్రుల జీతాలు ఆపిండు, ఎమ్మెల్యేల జీతాలు ఆపిండు, కానీ రైతులకు మాత్రం టైం మీద రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. 2 సంవత్సరాలు కరోనా వచ్చినా ఎన్నడన్నా రైతు బంధు ఆగినారే? మరి ఇప్పుడు ఎందుకు ఆపిండు రేవంత్ రెడ్డి? కేసీఆర్ది రైతు గుండె, రైతు కోసం తన్లాడే నాయకుడు కేసీఆర్. 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్, చెరువులు బాగా చేసింది కేసీఆర్, రైతు బంధు పెట్టింది కేసీఆర్, రుణమాఫీ చేసింది కేసీఆర్, రైతు బీమా చేసింది కేసీఆర్, కాలువలు తవ్వించి మీకు దేవాదుల నీళ్లు ఇచ్చింది కేసీఆర్. మంచిగా కేసీఆర్ చేసిండు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక రైతులకు ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టలే. వడ్లకు బోనస్ అన్నాడు, ఇప్పుడేమో సన్నాలకే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కలేడా? ఇది జూటా మాటలు కాదా? అన్ని పంటలకు బోనస్ అన్నాడు. కందులకిస్తా, మక్కలకిస్తా, పెసర్లకిస్తా, ఎర్రజొన్నలకిస్తా, వరికిస్తా, పత్తికిస్తా, పసుపుకిస్తా అన్నాడు. కానీ ఇప్పుడేమంటుండు? అన్ని పంటలు మర్చిపోయిండు. ఒక్క వరి అన్నాడు, ఆ వరిలో కూడా సన్నాలకి అంటుండు. సన్నాలకు నువ్వు ఇచ్చేదేంటి? వాస్తవానికి దొడ్డొడ్లు అయితే 30 క్వింటాలు వంటాయి, సన్నదైతే 20 వంటాయి, 10 క్వింటాలు ఆన్నేవాయ్. మరి ఏం లాభమైనట్టు? నువ్వు ఇస్తే అన్ని రకాల వడ్లకి అప్పుడు రైతుకు మేలవుతుంది. అంటే ఇది జూటా మాటలు రేవంత్ రెడ్డి, దగాకోరు, అబద్ధాల కోరు, మోసకారి ఈ రేవంత్ రెడ్డి అని మనకు అర్థమైతలేదా? అందుకే ఏం చేస్తాడు ఇప్పుడు? ప్రజల నుంచి ఏదైనా రాగానే డైవర్షన్, మెల్లగా పోయి 2 గూల కొట్టాడు, లేదా ఒకరితో తిట్టిపిస్తాడు. ఇక మనం తిట్టా వాళ్ళు తిట్టా గదే నడవాలి, రైతులని మర్చిపోవాలి. రుణమాఫీ కోసం మనం అడగద్దు, అన్ని డైవర్షన్ పాలిటిక్స్. ఎవరితోనో ఏదో తిట్టించి ఇక మనం వాళ్ళని తిట్టా వాళ్ళు మనం తిట్టా అదే నడవాలి టీవీలో. ఇక రైతు రుణమాఫీ ఎవరు అడగద్దు, ఇక ఎవరు రైతుల గురించి మాట్లాడద్దు, అన్ని డైవర్షన్ పాలిటిక్స్. కానీ మన పని రైతుల పని, మన పని పేదల పని,
ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రశ్నించడమే బీఆర్ఎస్ పార్టీ పని. అరే నిరుద్యోగ యువకులకు మీ పిల్లలకి ఏం చెప్పిండు బియ్యా? ఆలోచన చేయండి. నేను వస్తే ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. బిడ్డ 10 నెలలు అయింది, ఎన్ని ఇచ్చినావు? 10 నెలల్లో ఎన్ని ఇచ్చినావు? గదే కేసీఆర్ పరీక్ష పెట్టి కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి కేసీఆర్ ఫలితాలు ఇచ్చిన 30,000 తప్ప నువ్వు చెప్పిన 2 లక్షలు ఏడబోయినాయి అని నేను అడుగుతా ఉన్నా. ఏడాదిలో 2 లక్షలు అన్నావు, 10 నెలలు అయిపోయింది. ఇక ఉన్నది 2 నెలలే. 2 నెలల్లో 2 లక్షలు ఇస్తావా? అంటే మన పిల్లల్ని మోసం చేసిండు. పిల్లలు ఏం చేసిండు? మీ దగ్గరికి వచ్చి మీ కాళ్ళు మొక్కి, అయ్యా నాకు నౌకరు వస్తుంది, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, చెయ్యి గుర్తు కోటేయమని మీ కాళ్ళల్లో మొక్కింది. మీరు నమ్మిండ్రు పిల్లలకు నౌకరు వస్తుందేమో అని కొంతమంది. కానీ రేవంత్ రెడ్డి పిల్లల్ని మోసం చేసిండు, తల్లుల్ని మోసం చేసిండు, తండ్రుల్ని మోసం చేసిండు, తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండు రేవంత్ రెడ్డి. నిరుద్యోగ యువకులను ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, నెలకు 4,000 నిరుద్యోగ భృతి అన్నాడు. ఆ నిరుద్యోగ యువతను కూడా మోసం చేసిండు. ఉద్యోగస్తుల్ని మోసం చేసిండు. పోనీ ఉద్యోగస్తులకు డిఏలు ఇచ్చిండా? వాళ్ళకు డిఏలు ఇయ్యలే. పిఆర్సీ ముచ్చట్నే లేదు, వాళ్ళ ఎరియర్స్ రావట్లేదు. ఇలా నిరుద్యోగులను, ఉద్యోగులను, రైతులను, మహిళలను, అన్ని వర్గాలకు కూడా రేవంత్ రెడ్డి ఈరోజు అన్యాయం చేసిండు. నేను రైతు సోదరులకు మనవి ఒక్కటే, దయచేసి ఎవరు అధైర్యపడకండి. మేమున్నాం. ప్రధాన ప్రతిపక్షంగా మీకు రైతు రుణమాఫీ చివరి రైతుకు జరిగేదాకా దయాకర్ అన్న, నేను, కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటమే ఉంటాం. ఈ రేవంత్ రెడ్డి మెడలు వంచి మీకు రుణమాఫీ చేపిస్తాం, ఇడిచిపెట్టాం. యాడికి పోతే అడ్డం పడతాం, ఎక్కడ పోతే అక్కడ నిలదీస్తాం. రైతులకు నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఇస్తావా ఇయ్యవా అని అడుగుతాం. అవసరమైతే దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తాం. ఏమయ్యా రాహుల్ గాంధీ, వరంగల్ డిక్లరేషన్ లో బాగా మాట్లాడినావు, మాట ఇచ్చినావు, మొదటి రోజే సంతకం అన్నావు, ఏడాదైనా రుణమాఫీ చేస్తావా చెయ్యవా అని దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందైనా ధర్నా చేసి మీకు రుణమాఫీ చేయిస్తా. ఇడిచిపెట్టే ప్రశ్నే లేదు. మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని కూడా నేను రైతు సోదరుల్ని కోరుతా ఉన్నా. ప్రాణం పోతే పాపం ఆ రవి చనిపోయింది డోర్నకల్లా. ప్రాణం పోతే ప్రాణం రాదు, ప్రాణం విలువైంది. ఎవరు కూడా విశ్వాసాన్ని కోల్పోకండి. రేవంత్ రెడ్డి మోసం చేసినా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మీకు అండదండల్ని ఇస్తుంది. మేమందరం కూడా మీకు అండదండగా మేము ఉంటాం. ఇవాళ వడ్ల విషయంలో కూడా అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి. మనం విడిచిపెట్టద్దు, సన్నాలకన్నీ విడిచిపెట్టేది లేదు. రేపు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి ఎమ్మెల్యేలు వస్తే, ఏం బిడ్డ ఎలక్షన్లప్పుడు ఏం చెప్పినావు, అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తావా ఇయ్యవా అని ఎమ్మెల్యేలను నిలదీయండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడేదో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడానికి వస్తారట ఊర్ల పొన్న. ఏ ముఖం పెట్టుకొని వస్తారు? రైతు రుణమాఫీ చేయలేదని వస్తారా? రైతు బంధు పైసలు వేయలేదని వస్తారా? వడ్లకు బోనస్ ఎగబెట్టినామని వస్తారా? నేను రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పిలుపునిస్తా ఉన్నా. మీ మంత్రులు, ఎమ్మెల్యేలు వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవానికి వచ్చిన చోట ఎక్కడికక్కడ వాళ్ళని నిలదీయండి, ప్రశ్నించండి, ఇచ్చిన మాట నిలబెట్టుకోరా అని అడగండి. ఎందుకంటే వాళ్ళు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి ఇవ్వలే మనకు. బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి కాళ్ళల్లో చేతులల్లో పట్టింది కదా ఆ రోజు. 100 రోజుల్లో చేస్తామని చెప్పింది కదా ఆ రోజు. మరి ఏమైంది? 100/300 రోజులు నిండినాయి. 100 కాదు 300 రోజులు నిండినాయి. ఇంకెప్పుడు చేస్తారు బిడ్డ అని ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తా ఉంది. ఎందుకంటే ఇది మన హక్కు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం నిలదీసే హక్కు ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? మేం మాట్లాడితే ఆయన గవర్నమెంట్ వచ్చినాక 2 జరిగినాయి. కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది. బతుకమ్మ పండుగప్పుడు కిట్ పంపుతుండే కేసీఆర్, ఇంత చీరలు పంపుతుండే, వచ్చినాయమ్మా? బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, అన్ని బంద్ పెట్టిండు. కిట్లు బంద్ అయినాయి, దేవుని మీద ఒట్లు, ప్రతిపక్షాల మీద తిట్లు. ఇంతకు మించి ఏమైనా ఉండదా? రేవంత్ రెడ్డి కిట్లు బంద్ పెట్టిండు, దేవుని మీద ఒట్లు పెట్టిండు,
ప్రతిపక్షాల మీద తిట్లు పెట్టిండు. మాట్లాడమంటే తిట్లే, సమాధానం చెప్పచేత కదా నీకు? ఎవడు తిడతాడు, ఎవడు బూతులు అందుకుంటాడు, ఎవడి దగ్గర అయితే సమాధానం ఉండదో, ఎవడి దగ్గర అయితే సమాధానం ఉండదో, ఎవరికైతే చేత కాదో వాడే తిట్ల పురాణం అందుకుంటాడు కదా. దానిలో ఎవడు చేస్తాడు, కొట్లాటకి ఎవడు వెళ్తాడు? నీ దగ్గర సమాధానం ఉంటే ఒప్పిస్తావు, నువ్వు మాట్లాడి మాటతో ఒప్పిస్తావు. నీ దగ్గర ఒప్పించే దమ్ము లేదు, నువ్వు ఒప్పించే గుణము లేదు, నువ్వు పని చేయలేదు, నీకు చేత కాదు కనుకనే తిట్ల పురాణం అందుకుంటున్నావు. నీ నాయకులను దాడులకు ఉసిగొల్పుతావు నువ్వు బిడ్డ. కానీ నడవది, ఎక్కువ కాలం నడవది, గుండాగిరి నిలబడదు. నువ్వేమని చెప్పినావు? ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాము అన్నావు. 6 గ్యారంటీలు కాదు, 7వ గ్యారంటీగా ప్రజలకు ధర్నా చేసే హక్కు, ప్రజలకు ప్రశ్నించే హక్కు 7వ గ్యారంటీగా ఇస్తామని చెప్పావు. కానీ ఏం చేస్తున్నావు? మన ఖమ్మంలో వరదలు వచ్చినాయని పోతే మా మీద దాడి చేసే ప్రయత్నం చేసినావు. మూసీ బాధితులకు సాయం చేయండి అంటే తిట్ల దండకం అందుకుంటున్నావు. నీ చేతగాంతనం, బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నావు. నీది కూలగొట్టా నాది కూలగొట్టా అంటున్నావు. కొట్టు, నేను ఎవడొద్దంటుండు? అన్యాయంగా ఉన్న ప్రతి ఒక్కరిది కూలగొట్టు, కావాలంటే మేము దగ్గరుండి మీకు సాయం చేస్తాం. కానీ మా రైతులకు రుణమాఫీ చేయి, మా రైతులకు రైతు బంధు ఇయ్యి, పేద మూసి బాధితులను ఇవాళ 2013 చట్టం ప్రకారంగా వాళ్ళని ఒప్పించి మెప్పించి సాయం చేయాలి తప్ప నువ్వు గుండాగిరి చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఎందుకంటే ఉద్యమకారులం మనం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి రోషేలతోనే కొట్లాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం కదా. ఆ రోజు ఏ కేసులకు భయపడలే, ఎలాంటి టాటాకు చప్పుళ్లకు బెదిరిపోలే. ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు ఎంత కష్టపడి తెలంగాణ తెచ్చినామో ఈ రోజు మా తెలంగాణ రైతుల ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటది, మీకు అండగా ఉంటది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాది ప్రజల పక్షం, ప్రజల పక్షమే ఉంటాం. దయాకరణ్ అన్నాడు, ఆ రోజు నేను ఆరోగ్య మంత్రిగా ఉన్నా, అన్న వచ్చి నువ్వు ఇచ్చేదాకా కాదు అంటే ఇదే తొర్రూరులో 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ ఇచ్చిన, పాలకుర్తిలో 50 పడకల ఆసుపత్రి ఇచ్చిన. ఎందుకైతే లేవు పనులు? ఎందుకు పనులు ముందుకు పోవట్లేదు? నేను అడుగుతా ఉన్నా, పనులు ముందుకు పోవాలన్నా వద్దా? ఇవాళ అన్నీ ఆపేసిండు. దవాఖానలలో మందులు లేవు, దవాఖానల నిర్మాణం ఆగిపోయింది, రోడ్ల నిర్మాణం ఆగిపోయింది. మరి ఇలా పాలకుర్తికి 1 ఓటు 2 ఎమ్మెల్యేలు అన్నారు. 2 ఎమ్మెల్యేలు దేవుడికి కానీ ఉన్నది పోతున్నది. ఓ దవాఖాన పని అయితే లేదు, మన అభివృద్ధి ఆగిపోయింది, మంజూరైన రోడ్లు రద్దయిపోయినాయి, ఎస్డిఎఫ్ నిధులు వెనక్కిపోయినాయి. ఎటుపోతుంది పాలకుర్తి? మా దయాకరణ పాపం, ఆయన మనసంతా మీ మీదనే కొట్టుకుంటుంది. 4 రోజులు బాధపడ్డాడు. ఇంకోళ్ళు అయితే ఓడిపోయినా అని ఇంట్లో కూర్చుంటారు, నేను ఓడిపోయినా నాకేందని ఇంట్లో కూర్చుంటారు. కానీ దయాకరణ కూర్చున్నాడే. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే లేకపోయినా నా రైతులకు రుణమాఫీ కావాలి, నా రైతులకు న్యాయం చేయాలి అని నన్ను తోలుకొచ్చిండు. పంటలు ఎండిపోతే కేసీఆర్ను తోలుకొచ్చిండు మీ దగ్గరికి. మీకోసం ఈరోజు కూడా మిమ్మల్ని కన్న పిల్లలోలే తోబుట్టులాగా మీకోసం కొట్లాడే నాయకుడు మా ఎర్రబెల్లి దయాకర్ అన్న అని చెప్పి నేను మనవి చేస్తాను. ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఎల్ఓసీలు కానీ ఎవరైనా దవాఖానలో పడ్డాడంటే దయాకర్ అన్న ఉరికి రాకపోవు, ఆయన పిఏ రాకపోవు, ఎల్ఓసీలు ఇప్పియకపోవు. ఎంత మంచిగా జరుగుతుండే. బతుకమ్మ పండుగకు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఏ చీరలు మంచిగా 500 ఎత్తా అన్నాడు. ఏవి 500? మరి ఈ 500 ఇవాళ 500 ఎత్తా అన్నాడు. మరి రేవంత్ రెడ్డికి దసరా పండుగ 3 రోజులే ఉన్నది. ప్రతి మహిళకు నువ్వు ఇస్తానన్న 2500 ఇయ్యి, పండుగకు చీరకు బదులు 500 కూడా వెంటనే చీర ఇస్తావా, 500 ఇస్తావా ఇయ్యాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మొన్న వరదలు వచ్చినాయి, మహబూబాద్కి వచ్చిండు, ఫోటోలు దిగిండు, మంచిగా 2 మాటలు చెప్పిండు, దాటిండు, బై బై టాటాలు చెప్పుకుంటూ పోయిండు. ఏం చెప్పినావు నువ్వు ఆ రోజు? ఎవరి పొలాలైతే ఇసుక మేటలు వేసినాయో, ఎవరి పొలాలైతే ముంపు గురైనాయో, ఎవరి పొలాలైతే వరదలో దెబ్బతిన్నాయో మనిషికి ఎకరానికి 10,000 ఇస్తా అన్నావు. ఏమాయ 10,000? 2 నెలలే
10,000 కాదు కదా 10 రూపాయలు కూడా ఇవ్వకపోతుంది. పాపం ఆ రైతుల పరిస్థితి ఏంది? మాటలు చెప్పుడు కాదు, దయచేసి మొన్న అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన రైతులకు వెంటనే 10,000 రూపాయలు విడుదల చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సో సోదరులారా, ఇప్పుడిప్పుడే ప్రజలకు కూడా అర్థమవుతుంది, పాలేందో నీళ్ళేందో అర్థమవుతుంది. వెనకకెళ్ళి మా తమ్ముడు కరెంట్ సరిగా ఉంటలేదన్న అంటుండు. ఇవాళ ఇళ్ళల్లో రోజుకు 4 సార్లు కరెంట్ వచ్చిపోతలేదు. పావు గంట పోతుంది, పావు గంటకు వస్తుంది, అర్ధగంట పోతుంది, అర్ధగంటకు వస్తుంది. అది ఎందుకు పోతుందో అర్థం కాదు. ఏమైందా అంటే రేవంత్ రెడ్డి తొండలు వచ్చినాయి అంటాడు. తొండలు ఇప్పుడు పుట్టినాయా? నువ్వు మొదలు పుట్టినావా? తొండలు ఇవాళ పుట్టినాయి. కరెంట్ ఎందుకు పోతుందంటే అసెంబ్లీలో అంటాడు ఓ మంత్రి, ఏ తొండలు ఎక్కువైనాయి, తొండలు వైర్ల మీద పోతున్నాయట. మరి కేసీఆర్ ఉండగా తొండలు లేవా? తొండలు ఇప్పుడే పుట్టినాయి నీకు తొండలు. ఇంకోసారి అంటాడు హరీష్ రావే లైన్ మ్యాన్ ఫోన్ చేసి కరెంట్ తెప్పించిండట. అంటే గవర్నమెంట్ నువ్వు నడుపుతున్నావా నేను నడుపుతున్నా? ఏం మాట్లాడుతావు పోయి? అబద్ధమైన అక్కటట్టు ఉండాలి. నీకు చెయ్య శాతగాక, నీకు కరెంట్ ఇయ్యే శాతగాక తొండలు వచ్చినాయి, హరీష్ రావు తీసేస్తుండు. ఇవేం పిచ్చి మాటలు? జనం నవ్వుకుంటలేరు. కేసీఆర్ ఉండగా మోటార్లు కాలినాయా? కేసీఆర్ ఉండగా ట్రాన్స్ఫార్మర్లు కాలినాయా? ఇవాళ మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, కరెంటు రోజుకు 4-5 సార్లు ట్రిప్ అవుతున్నది. హైదరాబాద్లో పోతుంది, నా ఇంటికాడ నిన్న పోయింది, ప్రతిరోజు పోతుంది కరెంట్. ఇవాళ ఊర్ల పన్ను అయితే చెప్పలేం. రైతులకైతే 24 గంటలు అన్నారు, 12-16 గంటలు కూడా సరిగా వస్తలేదు. అది కూడా లో వోల్టేజ్ వచ్చి ఇవాళ పంటలు దెబ్బతినేటువంటి పరిస్థితి వచ్చింది. ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయా? ఇంకా యాసంగి పంట ఎట్లుంటుందో, ఇంకేది వానకాలం, ఇంకా యాసంగికి వచ్చే వరకు అప్పుడు ఇంకెంత తీపలు పెట్టాడో ఈ పుణ్యాత్ముడు. మొన్న వాన గట్టిగా పడకపోతే సగం ఎండిపోవు. ఆ దేవుని దయ వల్ల, ఆ దేవుని దయతో ఇంత వాన పడి ఇంత పంటలు కాపాడుకున్నాం. ఈయన రైతు బంధు ఇయ్యక ఆ కాలం కాకపోతే ఇంకా పరిశాన్ ఉండు. ఆ దేవుడు సలసూపు చూసిండు. అందుకే మొక్కిన కాదే నేను మన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి మొక్కిన, దేవుడా ఈ పాపాత్ముడు నిన్ను మోసం చేసిండు, ఆ పాపాత్ముని క్షమించు, మా ప్రజల్ని కాపాడు అని దేవుని దగ్గరికి పోయి మొక్కొచ్చిన. ఎందుకంటే ఈయన దేవుళ్ళ మీద ఒట్టుపెట్టి మాట తప్పిండు కదా. నాకు అయ్యగారులు చెప్పిండు, దేవుళ్ళ మీద ఒట్టుపెట్టి తప్పితే పాపం బాగుంటుంది, అది మొత్తం రాజు అంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడే మోసం చేస్తే రాష్ట్రానికి అరిష్టమవుతుంది, అంటే ఏడ మా ప్రజలకు కష్టం వస్తుందో అని దేవుని దగ్గర పోయి మొక్కొచ్చిన. ఈ పాపాత్ముడు తప్పు చేస్తే ఆయన ఒక్కని కోసం ఈ ప్రజల్ని ఇబ్బంది పెట్టక దేవుడా ఈ ప్రజల్ని కాపాడు, ఆ పాపాత్ముని క్షమించు అని చెప్పి యాదాద్రి దేవుని దగ్గరికి పోయి మొక్కొచ్చిన. ఆడపోయి మొక్కితే ఆడ కూడా కేసు పెట్టిండు నా మీద. నేను ఆయన తిట్టింది లేదు, ఏం లేదు, ఇది క్షమించు, నీ మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు, జరిగి నేను క్షమించవే అంటే నా మీద కేసు పెట్టి పరిచయం. ఇక ఎన్ని కేసులు అంటే గన్ని కేసులు పెట్టు, ఇప్పటికి ఒక 30 కేసులు పెట్టి ఉంటాడు నా మీద. పెట్టు, ఎన్ని పెట్టావు? భయపడతాం. తెలంగాణ ఉద్యమంలో 300 కేసులు మా మీద. నిన్ను ఇడిసే పెట్టేది లేదు. కానీ ఒకటి జాగ్రత్తగా ఆలోచించుకోండి, దేవుణ్ణే మోసం చేసిన ఈ మోసగాడు రేపు ప్రజల్ని మోసం చేయడా? దేవుణ్ణి మోసం చేయడానికే వెనుక ముందు కానోడు రేపు ప్రజల్ని మోసం చేస్తాడా, చేయడా? అందువల్ల ప్రజలుగా మనం ఆలోచించాలి. ఈయన దేవుణ్ణి మోసం చేయడానికే వెనుక ముందు కాలేదు. ఎటువంటి అంటే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి సమ్మక్క సారక్క మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడు రేపు మనకు మోసం చేయడా? ఇసంటి వాళ్ళ మీద మనం జాగ్రత్తగా ఉండాలి. వెనకకెళ్ళి తులం బంగారం అంటారు, ఇంకా షానున్నాయి అట్లా చెప్తే. నేను ఇలా రైతులదని ఒక రైతుల ముచ్చట్నేమో ఎక్కువ మాట్లాడుతున్నా. ఇంకా అట్లా చెప్తే రేపు పొద్దుగాల దాకా చెప్పొచ్చు రేవంత్ మోసాలు, ఆయన పాపాలు, ఆయన మోసాలు ఇంత అంత కాదు, చాలా ఉన్నాయి విషయాలు. బట్ ఇప్పుడు మన లక్ష్యం రైతులకు రుణమాఫీ కావాలి, పైసలు కట్టిన వాళ్ళకి ఇవ్వాలి అందరికీ. ఇంకోటి పైసలు కట్టుడు ఎందుకే నాకు అర్థం కాదు. నువ్వు ఇతనైనా 2 లక్షలు బ్యాంకులు అయ్యాక నువ్వు మీది కట్టని ఇదే ఈ తొంపెందుకు? అంటే లేనోడు ఉంటాడు వాడు, అప్పు ఉట్టనోడు ఉంటాడు వాడు, వాళ్ళు ఆడికి పోవాలి. అంటే రుణమాఫీ కోసం మళ్ళీ కొత్త అప్పులు చేయాలనా? మళ్ళీ 3 రూపాయల మెత్తికి తేవాలనా? అవునే, ఆ పైన ఎందుకు కట్టాలి అంటున్నా. నువ్వు ఇచ్చేదేదో 2 లక్షలు ఇచ్చి పారేయక 50 కట్టిండట, ఈయన 60 కట్టిండట. ఇప్పుడు 50 ఆడికెళ్ళి తెచ్చుంటాడు, 3 రూపాయల మెత్తికి ఊళ్ళో తెచ్చుంటాడు. సో అందువల్ల మేం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, ఈ కట్టుడు గిట్టుడు పెట్టకు, నువ్వు ఇస్తానన్న 2 లక్షలు సీదా బ్యాంకులలో ఇవ్వాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంటే
ఈ కట్టుడు కథ ఏంటంటే ఎవరైనా కట్టనోడు ఉంటే ఎగబెడదామని. ఎగబెట్టే నీకు ఇది ఒక మోసం కుట్ర. ఏదో కారణం పెట్టి తక్కువ చేయాలని. మొదలు 45,000 కోట్లు అన్నారు, తర్వాత 31 అన్నారు, తర్వాత 26 అసెంబ్లీలో పెట్టిండ్రు. ఇచ్చింది 17,000, బ్యాంకులలో పడ్డాయి అంతా 10,000 కోట్లు కూడా రైతులకు ఇంకా ముట్టలే. ఈ పాటికి రైతులకు వాళ్ళే చెప్పారు కదా, బాటి విక్రమార్కనే చెప్పిండు 10,000 కోట్లు కూడా ఇంకా రైతులకు ముట్టలేదు అంటుండు. అంటే ఎంత మోసం. దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ ఇక దేవుణ్ణి మోసం చేసిన నిన్ను చేయడా బాపు? ఇక ఒక ఆయన కడియం శ్రీహరి సార్ ఉంటాడు పక్కపొంట, ఆయనకు పోయిండు. రేవంత్ రెడ్డి అట రైతులకు బాగా చేసిండట, అందుకే ఆయన కాంగ్రెస్లో చేరిండట. బాగా చేసినాడే, ఏం చేసిండో చెప్పాలి శ్రీహరి గారు. రుణమాఫీ చేయనందుకు చేరినవా, రైతు బంధు ఎగబెట్టినందుకు చేరినవా, బోనస్ మోసం చేసినందుకు చేరినవా, ఏం చేసిండని చేరినవా నేను అడుగుతా ఉన్నా. ఇంత అన్యాయమా? బై ఎలక్షన్ వస్తుంది గ్యారంటీగా. మనం పాలకుర్తోళ్ళం అందరం పోయి ఆడ పనిచేయాలి. ఆడపోయి మళ్ళీ మనం ఆయన బుద్ధి చెప్పాలి, మన తాటికొండ రాజాను గెలిపియాలి. వస్తుంది ఎలక్షన్ తొందరగా, ఎక్కువ టైం ఏం పట్టదు. ఎప్పుడు వచ్చినా వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మనమేందో అమ్మా దయాకర్ సార్ చేసినట్టు ఎవరు చేయకపోయి మీరు అయిపోతారు. ఇప్పుడు అర్థమైంది కదా, ఇప్పుడు అర్థమైంది కదా. ఓకే, సో ఏది ఏమైనా ఈరోజు ఇంకొక చివరి మాట చెప్పి ముగిస్తా. మీకు ఎవరికైనా దయాకర్ అన్న 10 రూపాయలు ఇచ్చినాడే? బాబు నీ పేరేమంటివి? చింతు. ఒక్కసారి లేవా చింతు? చింతానా బాబు? ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి ఏమంటుండంటే, నేను కేటీఆర్ అట మీకు పైసలు ఇచ్చి మీతో తిట్టిస్తున్నామట. నీకేమైనా ఇచ్చినామే రూపాయి? ఛాయ్ తాగిపించినామా? ఛాయ్ గుడియలే కదా. రైతు రుణమాఫీ కానోళ్ళు రాండ్రంటే మీరు వచ్చిండ్రు, మీ సొంతం పెట్రోల్ పోసుకొని మీరు వచ్చిండ్రు. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండు, మేమట ఆయన తిడుతురు అందరు. కడుపు గాలినోడు తిట్టకపోతే మెచ్చుకుంటాడు, కడుపు గాలినోడు బరాబర్ తిడతాడు. తిడితే ఏమంటాడు, ఏ హరీష్ రావే 500 ఇచ్చి తిట్టిస్తుండట. ఇలా మీకు ఎంతమందికి ఇచ్చింది 500? నేను 5 పైసలు ఇచ్చినామా? ఎవరికైనా ఇలా 5 రూపాయలు ఇచ్చినామా? ఆటో కిరాయి ఇచ్చినామా? మరి ఇంతమంది కడుపు గాలి రుణమాఫీ కాలేదని మీరందరూ స్వచ్ఛందంగా వస్తే ఆ పుణ్యాత్ముడు అంటాడు మేమట 500 ఇచ్చినామట. అంటే ఎన్ని అబద్ధాలు, ఎంత జూటా మాటలు మాట్లాడతాడో ఒక్కసారి మీరందరూ గమనించాలని కోరుతూ జై తెలంగాణ. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.